Hi everyone, in this video we'll discuss about the Google Ads conversion tracking. So conversion tracking ఎలా క్రియేట్ చేయాలి, సో వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కన్వర్షన్ ట్రాకింగ్. వితౌట్ క్రియేటింగ్ ద కన్వర్షన్ ట్రాకింగ్ గూగుల్ ఏమేమి ట్రాక్ చేస్తుంది, ఏమేమి ట్రాక్ చేయగలదు, కన్వర్షన్ ట్రాకింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్షన్ ట్రాకింగ్ అంటే కన్వర్షన్ ట్రాకింగ్ ఇట్స్ ఎ ఫీచర్ ఇన్ ద గూగుల్ యాడ్స్ అనమాట. దిస్ కన్వర్షన్ ట్రాకింగ్ హెల్ప్స్ అస్ టు ట్రాక్ ద ఇంపార్టెంట్ కేపీఐస్ ఇన్ అవర్ హ్యాపెనింగ్ ఇన్ ద వెబ్సైట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్షన్స్ లైక్ ప్రోడక్ట్ పర్చేసెస్. ఎవరైనా సరే ఒక రీటైల్ స్టోర్ ఉంటుంది, వాళ్ళు రన్ చేస్తుంటారు, ఆన్లైన్ వెబ్సైట్ రన్ చేస్తుంటారు, వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవరైనా సరే యూజర్స్ వచ్చి ప్రోడక్ట్ వెబ్సైట్లో పర్చేస్ చేశారు అంటే దెన్ దట్ ఈస్ వన్ కన్వర్షన్ అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ జెన్ క్లయింట్స్ కనుకోండి, ఎవరైనా ఫామ్ ఫిల్ చేశారంటే అది ఒక కన్వర్షన్ అనమాట. సో ఫామ్ ఫిల్ చేసినా లేకపోతే ఫోన్ కాల్ చేసి బిజినెస్ ఓనర్స్తో మాట్లాడినా, మన వెబ్సైట్లో బిజినెస్ నెంబర్ ఉంటుంది కదా, సో దే విల్ మాట్లాడినా కూడా అదొక కన్వర్షన్ అనమాట. సో కొంతమందికి యాప్ ఇన్స్టాలేషన్, కొంతమందికి యాప్ వెబ్సైట్తో పాటు యాప్ కూడా ఉంటుంది వాళ్ళ బిజినెస్ రిలేటెడ్. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న ఒక కన్వర్షన్. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద వాల్యుబుల్ యాక్టివిటీస్ అనమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ వెబ్సైట్లోకి వచ్చి ఈ యాక్షన్స్లో ఏ యాక్షన్ చేసినా దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ కన్వర్షన్ అనమాట. ఓకేనా. నాట్ ఓన్లీ ఇవే అని కాదనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. లెట్స్ సే మేబీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఇలా ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే సో బ్రోచర్ కూడా ఉంటుంది. సో మనకి ఎంతమంది బ్రోచర్ డౌన్లోడ్ చేస్తారు, ఇలాంటివి మనం ట్రాక్ చేయాలన్నా కూడా వీ క్యాన్ ట్రాక్ బై యూజింగ్ ద కన్వర్షన్ ట్రాకింగ్ అనమాట. ఓకేనా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ టు బిజినెస్. కొన్ని బిజినెస్కి ఈ రిటైల్ బిజినెస్కి ఏంటి అంటే విల్ ట్రాక్ మనకి ఎన్ని కన్వర్షన్స్ వచ్చాయి, వాల్యూ ఎంత వచ్చింది అనేసి ట్రాక్ చేస్తాము. ఒకవేళ ఇట్స్ ఎ లీడ్ జెన్ అనుకోండి, సో మనం ఏం ట్రాక్ చేస్తాము, వాళ్ళకి ఎన్ని లీడ్స్ వచ్చాయి, సో ఎన్ని సైన్అప్స్ వచ్చాయి, ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయి, లేకపోతే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి యాప్ కూడా ఉందనుకోండి, యాప్ ఇన్స్టాలేషన్స్ ఎన్ని అయ్యాయి అనేసి దీస్ ఆర్ ద మెయిన్ కీ థింగ్స్ టు ట్రాక్ అనమాట ఇన్ ద వెబ్సైట్. ఓకే. So why conversion tracking is very important. So the problem without conversion tracking data, advertisers can only see basic metrics anamata, missing critical business insights. See conversion tracking మనము ట్రాక్ చేయలేదంటే, కన్వర్షన్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మనకి ఎన్ని కన్వర్షన్స్ వస్తున్నాయి, మనకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేసి దోస్ ఆర్ ద మెయిన్ కేపీఐస్ అనమాట. కేపీఐ నథింగ్ బట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అనమాట. సో దోస్ ఆర్ ద మెయిన్ కేపీఐస్. సో మనం ఆ మెయిన్ కేపీఐసే మనము చూడలేకపోతే మనకి డైలీ బేసిస్లో మనకి ఎన్ని కన్వర్షన్స్ వస్తున్నాయి, ఏ క్యాంపైన్ నుంచి వస్తున్నాయి, ఏ యాడ్ గ్రూప్ నుంచి వస్తున్నాయి అనేసి మన డైలీ బేసిస్లో ఆ కీ మెట్రిక్సే మనం చూడలేకపోతే సో హౌ వీ విల్ టేక్ దోస్ క్యాంపైన్స్ ఇంటూ నెక్స్ట్ లెవెల్. ఓకేనా. సో మనం ఎలా ఆప్టిమైజ్ చేస్తాము, ఆప్టిమైజేషన్స్ ఎలా చేస్తాము, లేకపోతే ఆ పర్టికులర్ క్యాంపైన్కి ఇంకా మనకి స్కోప్ ఉంది, లేకపోతే అది మంచిగా వర్క్ అవుతుందా లేదా అనేసి మనకి ఎలా తెలుస్తుంది. సో కన్వర్షన్ ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనకంటే ఎక్కువ మన అకౌంట్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 30 డేస్లో ఏ పర్టికులర్ క్యాంపైన్స్ వర్క్ అవుతున్నాయి, ఏ పర్టికులర్ కీవర్డ్స్ వర్క్ అవుతున్నాయి, ఏ పర్టికులర్ టైంలో వర్క్ అవుతున్నాయి, ఏ డివైజెస్లో మనకు మంచిగా వస్తున్నాయి అనేసి గూగుల్ విల్ అనలైజ్ అవర్ ఎంటైర్ అకౌంట్ డేటా. మన అకౌంట్లో ఏమైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం అనలైజ్ చేస్తుంది అనమాట. అనలైజ్ చేసిన తర్వాత సో గోయింగ్ ఫార్వర్డ్ సేమ్ అలాంటి ప్యాటర్న్సే యూస్ చేస్తుంది అనమాట. సో టు గెట్ మోర్ కన్వర్షన్స్. ఓకేనా. సో అందుకోసం అనేసి కన్వర్షన్ ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకు మనకు ఆటోమేటిక్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో లైక్ టార్గెట్ సిపిఏ, ఇంప్రెషన్ షేర్, ఇంకా మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్, ఇవన్నీ ఆటోమేటిక్ బిట్ స్ట్రాటజీస్ అండ్ స్మార్ట్ బిట్ స్ట్రాటజీస్ కదా. ఇవన్నీ ఎఫెక్టివ్గా వర్క్ అవ్వాలి అంటే మన అకౌంట్లో కన్వర్షన్ డేటా ఉండాలి. సో మనకి ఎన్ని కన్వర్షన్స్ వస్తున్నాయి, ఏ కీవర్డ్స్ నుంచి వస్తున్నాయి, ఏ ప్రోడక్ట్స్ నుంచి వస్తున్నాయి, ఏ టైంలో వస్తున్నాయి, ఎలాంటి కైండ్ ఆఫ్ సిస్టమ్ నుంచి వస్తున్నాయి, ఏ కీవర్డ్స్ వర్క్ అవుతున్నాయి, ఇవన్నీ తెలిస్తే, ఇవన్నీ మనకు ఈ డేటా అంతా ఉంటే ఈ స్మార్ట్ బిట్ స్ట్రాటజీస్, ఆటోమేటిక్ బిట్ స్ట్రాటజీస్ ఏం చేస్తాయంటే ఉన్న ఎగ్జిస్టింగ్ డేటా మొత్తాన్ని అనలైజ్ చేసి సో గోయింగ్ ఫార్వర్డ్ అలాంటి సిస్టమ్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుందన్నమాట. సో దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. సో మనకే కాకుండా గూగుల్ యాడ్స్, విత్ ఇన్ ద గూగుల్ యాడ్స్ కూడా చాలా గూగుల్ యాడ్స్ అల్గోరిథమ్స్కి, ఏఐ టూల్స్కి చాలా అవసరం అనమాట. ఏఐ స్మార్ట్ బిట్ స్ట్రాటజీస్కి కన్వర్షన్ ట్రాకింగ్ అన్నది. సో మనకి ఎంత రెవెన్యూ వస్తుందో తెలియకుండా వీ కాన్ బ్లైండ్లీ స్పెండ్ చేయలేం కదా. సో మనకు బ్యాక్ ఎండ్లో మనకు వస్తుందిలే,
అనేసి మనం అనుకున్నాం అనుకోండి, కన్వర్షన్ ట్రాకింగ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత రెవెన్యూ ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ నుంచి మనకి ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేసి మనం ట్రాక్ చేయకపోతే సో బ్లైండ్లీ మనం రన్ చేయలేము కదా. సో మనకి ఎగ్జాక్ట్గా గూగుల్ యాడ్స్ నుంచి మనకు ప్రాఫిటబిలిటీ వస్తుందా లేదా, మెటా నుంచి ప్రాఫిటబిలిటీ వస్తుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా బ్లైండ్గా స్పెండ్ చేసామనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి అసలు మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం, మనకి ఎంత రిటర్న్స్ వస్తుందో కూడా మనకు క్వశ్చన్ మార్క్ ఉంటుందన్నమాట మైండ్లో. అసలు వర్క్ అవుతుందా లేదా అనేసి కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో కాబట్టి కన్వర్షన్ ట్రాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో auto tracked, Google can automatically track metrics that happen before user visit the website. సో ఇంకొకటి ఏంటంటే గూగుల్ క్యాన్ ట్రాక్ ఆటోమేటిక్గా అనమాట, కానీ ఏంటి అంటే జస్ట్ కొన్ని మెట్రిక్స్ మాత్రమే ట్రాక్ చేయగలదు అనమాట. సో లైక్ ఇంప్రెషన్స్ కానీ, క్లిక్స్ కానీ, సిటిఆర్, సిపిసి, కాస్ట్. సో ఈ 5 మెట్రిక్స్ మాత్రమే గూగుల్ క్యాన్ ట్రాక్ అనమాట ఆటోమేటిక్లీ. సో ఎందుకంటే ఈ యాక్షన్స్ ఏమైతే ఉన్నాయో, ఇంప్రెషన్స్ ఎవరికైనా మన యాడ్ చూపిస్తే దట్ ఈస్ కౌంటెడ్ యాజ్ 1 ఇంప్రెషన్ కదా. ఆ ఇంప్రెషన్ కానీ, క్లిక్ కానీ, సిపిసి కానీ, సిపిసి ఆప్షన్లో డిసైడ్ అవుతుంది. ఓకేనా. సిటిఆర్, కాస్ట్, ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ గూగుల్ ఇట్ సెల్ఫ్ నో అనమాట. ఎందుకంటే ఈ యాక్షన్స్ అన్నీ మనకు ఎస్సీఆర్పిలోనే జరిగిపోతున్నాయి అన్నమాట. ఓకేనా. సో మన వెబ్సైట్లో ఏమైతే యాక్షన్స్ జరుగుతున్నాయో, ఆ యూజర్స్ ఏమైతే యాక్షన్ చేస్తున్నారో ఆ యాక్షన్స్ని ట్రాక్ చేయాలంటే గూగుల్కి మనము అథారిటీ ఇవ్వాలన్నమాట. ఓకేనా. వితౌట్ గివింగ్ ఎనీ అథారిటీ గూగుల్ వోంట్ ట్రాక్ అనమాట. మన వెబ్సైట్లో ఏం యాక్షన్స్ జరుగుతున్నాయో గూగుల్ ట్రాక్ చేయాలంటే కన్వర్షన్ ట్రాకింగ్ అనే కన్వర్షన్ యాక్షన్స్ మనం క్రియేట్ చేసి మనము ఫైనల్గా మనకు కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ మన వెబ్సైట్లో ఇంప్లిమెంట్ చేసాము అంటే అప్పుడు వీఆర్ గివింగ్ ఇండికేషన్ టు గూగుల్ టు ట్రాక్ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ వెబ్సైట్ అనమాట. సో అలా వర్క్ అవుతుంది. సో మాన్యువల్ సెటప్. సో ఇక్కడ ఏంటంటే మనం మాన్యువల్గా సెటప్ చేయొచ్చు అంట. టు ట్రాక్ ఇంపార్టెంట్ కేపీఐస్ అడ్వర్టైజర్స్ మస్ట్ ఇంప్లిమెంట్ కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్ ఆన్ ద వెబ్సైట్. సో మనం మాన్యువల్ సెటప్ చేయాలి అనమాట. డెఫినెట్లీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, కీ థింగ్. ఇన్ఫ్యాక్ట్ మన గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని కన్వర్షన్ ట్రాకింగ్. గుర్తుపెట్టుకోండి. సేమ్ ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో మేబీ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఏం యాక్షన్ చేస్తారు, క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తారా, ఏం చేస్తారు అని అంటారు. సో కన్వర్షన్ ట్రాకింగ్ క్రియేట్ చేయాలన్నమాట మనం. ఓకేనా. సో రిక్వైర్స్ ట్రాకింగ్ కోడ్. సో మనం వన్స్ ట్రాకింగ్ కోడ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసామంటే దెన్ ఇట్ విల్ స్టార్ట్ ట్రాకింగ్ ఎంతమంది ఫామ్ ఫిల్ చేశారు, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎన్ని కన్వర్షన్స్ వచ్చాయి, ఎంత రెవెన్యూ వస్తుంది. సో దానిని బట్టి మనకు ఫార్ములాస్ కూడా మనకు రోయాస్ కానీ, కాస్ట్ పర్సంటేజ్ కానీ, ఇంకా మనకు ఉన్నాయి కదా ఏఓవి కానీ, ఇవన్నీ ఫార్ములా బేస్డ్ అవి ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసుకొని మనకు అక్కడ డాష్బోర్డ్లో చూపిస్తుంది అనమాట. ఓకే. సో మెట్రిక్స్ గూగుల్ క్యాన్ ట్రాక్ ఆటోమేటిక్లీ మనం డిస్కస్ చేసాం కదా జస్ట్ నౌ. సో ఇంప్రెషన్స్, హౌ మెనీ టైమ్స్ యువర్ యాడ్ వర్ షోన్ టు ద యూజర్ అండ్ గూగుల్ ఎస్ఏఆర్పి పేజ్లో మన యాడ్ ఎన్నిసార్లు యూజర్స్కి చూపించింది అనేది ఇంప్రెషన్, దట్ ఈస్ ఆటో ట్రాక్డ్. ఇంకా క్లిక్స్ కూడా, హౌ మెనీ టైమ్స్ యూజర్ ఇంటరాక్టెడ్ క్లిక్డ్ ఆన్ అవర్ యాడ్, మన యాడ్ని ఎంతమంది క్లిక్ చేశారో అనేసి దట్ ఆల్సో ఆటో ట్రాక్డ్. ఎందుకంటే ఈ యాక్షన్స్ వచ్చేసి మనకి ఎస్సీఆర్పి పేజ్లోనే జరిగిపోతున్నాయి అనమాట. ఓకేనా. ఈవెన్ సిటిఆర్ ఫార్ములా బేస్డ్ కదా, ఈవెన్ డాష్బోర్డ్లో సింపుల్గా ఫార్ములా వేసుకొని క్యాలిక్యులేట్ చేసి మనకు డేటా చూపిస్తుంది అనమాట. క్లిక్స్ డివైడెడ్ బై ఇంప్రెషన్స్ ఇంటూ 100 అనేసి చూపిస్తుంది. ఈవెన్ సిపిసి కూడా, కాస్ట్ పర్ క్లిక్ మన ఫార్ములా కదా, సో అది కూడా ఫార్ములా బేస్డ్ వేసుకొని మనకు చూపిస్తేస్తుంది అనమాట. కాస్ట్ కూడా ద టోటల్ అమౌంట్ స్పెంట్ యువర్ అడ్వర్టైజింగ్ క్యాంపైన్స్. సో కాస్ట్ కూడా గూగుల్కి తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఆప్షన్లో యాక్చువల్ సిపిసిస్ అవన్నీ గూగులే కదా వేసుకుంటుంది. సో గూగుల్ విత్ ఇన్ ద గూగుల్ లిమిట్స్లోనే ఆప్షన్ జరుగుతుంది. సో ఓవరాల్గా ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంత సిపిసి అయింది యావరేజ్గా, ఓకేనా, టోటల్గా ఎంత కాస్ట్ అయింది అనేసి మనకు తెలుస్తుంది అనమాట. అని గూగుల్కి ఈజీగా తెలిసిపోతుంది. అది ఎందుకంటే అవన్నీ మనకి ఎస్సీఆర్పి పేజ్లో జరుగుతున్నాయి అందుకోసం అనేసి. సో అప్పుడు ఏంటంటే సిపిసి కూడా యావరేజ్గా ఒక్కొక్క క్లిక్కి ఎంత కాస్ట్ అయింది అనేసి ఈ మెట్రిక్ కూడా మనకు ఫార్ములా బేస్డ్ వేసుకొని మనకు చూపిస్తుంది అనమాట. దీస్ ఆర్ ద 5 మెట్రిక్స్ ఆటోమేటిక్లీ ట్రాక్డ్. యాక్చువల్గా అయితే మనకు ఓన్లీ 3 మెట్రిక్స్, ఇంప్రెషన్స్, క్లిక్స్, కాస్ట్, ఈ 3 ఆటో ట్రాక్డ్ అనమాట. సో ఈ సిటిఆర్, సిపిసి ఏంటంటే ఫార్ములా బేస్డ్ వీ క్యాన్, సో గూగుల్ ఈజీలీ ఇన్ ద డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత గూగుల్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసి మనకు అక్కడ చూపిస్తుంది అనమాట డాష్బోర్డ్లో. ఓకేనా. సో మెట్రిక్స్ దట్ రిక్వైర్ కన్వర్షన్ ట్రాకింగ్. ఓకే, దీస్ ఆర్ ద మెట్రిక్స్. మనం ఒకవేళ కన్వర్షన్స్ కానీ, రెవెన్యూ కానీ, రోయాస్ అగైన్ ఇట్స్ ఫార్ములా బేస్డ్. మనం కన్వర్షన్స్, రెవెన్యూ మనము గూగుల్ యాడ్స్
కన్వర్షన్ ట్రాకింగ్ యూజ్ చేసి ట్రాక్ చేయగలిగినాము అంటే రోయాస్ ఆటోమేటిక్గా దట్స్ ఏ ఫార్ములా బేస్డ్ అనమాట. రోయాస్ కానీ ఏఓవి కానీ సివిఆర్ కానీ అవన్నీ ఫార్ములా బేస్డ్ కాబట్టి సో ఈజీగా ఫార్ములా మనము ఈ టూ మెట్రిక్స్ని ఈ టూ కన్వర్షన్స్ రెవెన్యూని ట్రాక్ చేయగలిగినామంటే సో ఆటోమేటిక్గా వీటిని సపరేట్గా గూగుల్ ఏం ట్రాక్ చేయదన్నమాట. రోయాస్ కానీ సివిఆర్ కానీ ఇవన్నీ ఫార్ములా బేస్ మీద క్యాలిక్యులేట్ చేసి మనకి డాష్బోర్డ్లో చూపిస్తుంది. ఓకే, ఓకే కన్వర్షన్స్ నెంబర్ ఆఫ్ వాల్యుబుల్ యాక్షన్స్ కంప్లీటెడ్ బై ద యూజర్స్ ఆఫ్టర్ క్లికింగ్ ద యాడ్. సో వాల్యుబుల్ యాక్షన్స్ అనమాట. సో కొన్ని మనకి ఇంపార్టెంట్ పేజెస్ ఉంటాయి. సో అన్ని పేజెస్ ఇంపార్టెంట్ పేజెస్ కాదు, కొన్ని అబౌటస్ పేజ్, సర్వీస్ పేజ్, ఈవెన్ ద మెయిన్ సర్వీస్ పేజ్కి యూజర్ వచ్చినంత మాత్రాన మనకు అది మెయిన్ మన గోల్ అచీవ్ అయినట్టు కాదు. ఓకేనా, ఒక లీడ్ జెన్ క్లయింట్ అయితే సర్వీస్ పేజ్కి వచ్చి అక్కడ అంతా కంటెంట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి దెన్ వాళ్ళు ఫామ్ ఫిల్ చేశారు అంటే దెన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ఏ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారో థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో అది మనకు మెయిన్ కేపీఐ పేజ్, మెయిన్ ఇంపార్టెంట్ పేజ్ అనమాట. సో కీ యాక్షన్. ఓకేనా, సో ఒకవేళ రీటైల్ క్లయింట్స్ అనుకోండి, ఎవరైనా సరే ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మేషన్స్ ఈ ప్రోడక్ట్ పేజ్కి వచ్చి చూసి చాలామంది వెళ్ళిపోతుంటారు, కానీ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే మన మెయిన్ ఎండ్ గోల్ కంప్లీట్ అవుతుంది కదా. సో అప్పుడు ఏంటి అంటే ఈ కామర్స్ క్లయింట్స్కి ఏంటి అంటే ఆ ఆర్డర్ సక్సెస్ఫుల్ పేజ్కి ఎప్పుడైతే రీచ్ అవుతారో వాళ్ళు అది మెయిన్ పేజ్ అనమాట. ఓకేనా, ఫోన్ కాల్స్ కానీ దీస్ ఆర్ ద మెయిన్ పేజెస్ వీ నీడ్ టు ట్రాక్ అనమాట. ఓకేనా, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అనుకోండి, ప్రోడక్ట్ ప్రైస్, సో వాళ్ళు ఎంత వర్త్ ఆర్డర్ పర్చేస్ చేశారు ఆర్డర్ ట్రాక్ చేయాలి, ఆర్డర్తో పాటు ఆ ఆర్డర్ యొక్క వాల్యూ ఎంత, వాళ్ళు కొన్న ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఎంత, ఈ రెండు ట్రాక్ చేయాలన్నమాట. ఓకేనా, సో దాంతోపాటు యావరేజ్ ఆర్డర్ వాల్యూ కూడా మనకు ఫార్ములా బేస్డ్ మీద తీసేసుకుంటుంది అనమాట. లేకపోతే ఫార్ములా బేస్డ్ మీద తీసేసుకుంటుంది అనమాట మనకి యావరేజ్ ఆర్డర్ వాల్యూ కూడా. ఓకేనా, టోటల్ సేల్స్ వాల్యూస్ జనరేటెడ్ ఫ్రమ్ ద కన్వర్షన్స్ ట్రాక్డ్ ఇన్ యువర్ క్యాంపెయిన్స్. సో రెవెన్యూ ట్రాక్ చేస్తుంది, కన్వర్షన్స్ ట్రాక్ చేస్తుంది, దాంతోపాటు రోయాస్ ఫార్ములా బేస్డ్ కాబట్టి రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్, రెవెన్యూ డివైడెడ్ బై కాస్ట్ మెజర్స్ క్యాంపెయిన్ ప్రాఫిటబిలిటీ. ఓకేనా, అప్పుడు ఏంటంటే మనకు ఈ రెండు మెట్రిక్స్ సక్సెస్ఫుల్గా ట్రాక్ చేసిన తర్వాత బై డిఫాల్ట్గా గూగుల్ ఏంటి అంటే క్యాలిక్యులేట్ చేసి మనకు డాష్బోర్డ్లో రోయాస్ ఎంత పర్సెంట్ ఆఫ్ ది రిటర్న్స్ మనకు వస్తున్నాయి, మనం ₹1 స్పెండ్ చేస్తే మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేసి చూపిస్తుంది అనమాట. ఒకవేళ మనకు హయ్యర్ రోయాస్ వచ్చింది అనుకోండి, బెటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద బెటర్ రిటర్న్స్ వస్తాయన్నమాట. ఒకవేళ టార్గెట్ రోయాస్ మనకు లోయర్ టార్గెట్ రోయాస్ ఉందనుకోండి, సో అప్పుడు మనము రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా కష్టం ఉంటుంది అనమాట. మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో మేబీ మనకు నెగిటివ్లో ఉండొచ్చు మనకు రెవెన్యూ. సో వీ నీడ్ టు చెక్ ఇన్ ద బ్యాక్ అండ్ ఆర్ఓఐ యాజ్ వెల్. సో అందుకనేసే బిజినెస్ ఓనర్స్ ఏం చేశారంటే ఒక లిమిట్స్ ఇస్తారు, నాకు గూగుల్ యాడ్స్ నుంచి ఇంత రోయాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేసి. ఓకేనా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 3x కానీ 4x రోయాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేసి. ఎందుకంటే వాళ్ళు ఎట్ ద ఎండ్కి వచ్చేసరికి సో వాళ్ళకి ఎట్ ద ఎండ్లో వచ్చేసి వాళ్ళు ఏంటి అంటే మన గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్లో వచ్చే రోయాస్ క్యాలిక్యులేట్ చేయరనమాట. ఎంటైర్ ఎట్ ద ఎండ్లో వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ప్రోడక్ట్ కాస్ట్, ఇంకా శాలరీస్, ఇంకా ఏజెన్సీ కాస్ట్లు ఇట్లా షిప్పింగ్ కాస్ట్లు ఇట్లా ఏమైతే కాస్ట్లు ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళకు ఎంతైతే మిగులుతుందో, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఛార్జెస్ కలిసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు గూగుల్ యాడ్స్లో కాస్ట్ ఒక 10,000 వచ్చింది అనుకోండి, 10,000 వచ్చింది, మేబీ ఒక 1 lakh రెవెన్యూ జనరేట్ చేసాము, 10,000తో 1 lakh రెవెన్యూ జనరేట్ చేసాము. సో మనకేంటి 10x రోయాస్ మన గూగుల్ యాడ్స్లో మనం చూస్తాం. మనం ఏమనుకుంటాం, ఓకే వాళ్ళకి 10x రోయాస్ వస్తుంది, ₹1 స్పెండ్ చేస్తే ₹10 రిటర్న్స్ వస్తుంది, ఇంకేం కావాలి అనుకుంటాము. కానీ రియల్ టైమ్ సినారియోలో ఏంటి అంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఓకే మేబీ ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, దాని తర్వాత ఎంప్లాయీస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ బిల్డింగ్ స్పేస్, ఓకే ఇలా చాలా ఉంటాయి కదా. మేబీ ఆ స్పెన్స్ అన్నీ కలిసి ఒక 50,000 మంత్లీ 50,000 వస్తుంది అనుకోండి. సో 50,000 ప్లస్ అడ్వర్టైజింగ్ కాస్ట్ 10,000 టోటల్ 60,000 అయింది. ఓకేనా, మనం జనరేట్ చేసిన ఓవరాల్గా మనం జనరేట్ చేసిన రెవెన్యూ ఎంత గూగుల్ యాడ్స్ నుంచి, మేబీ నాట్ ఓన్లీ గూగుల్ యాడ్స్, మనం వాళ్ళు ఎండ్లో ఏంటి అంటే అన్ని ఛానల్స్ మీద ఎంత అయితే స్పెండ్ చేశారో అన్ని ఛానల్స్ మీద ఎంతైతే రెవెన్యూ ఓవరాల్గా ఎంతైతే బ్యాక్ అండ్ రెవెన్యూ వచ్చిందో వాళ్ళు అది చెక్ చేశారనమాట. ఓవరాల్గా మనం ఎంత స్పెండ్ చేసాము, మనకి ఎంత రెవెన్యూ వచ్చింది,
అడ్వర్టైజింగ్ స్పెన్స్తో పాటు ఎంప్లాయీ శాలరీస్, ఇంకా ఏజెన్సీ కాస్ట్లు, ప్రోడక్ట్స్ కాస్ట్, ఇవన్నీ రిమూవ్ చేసిన తర్వాత అట్ ద ఎండ్లో వాళ్ళకి ఎంత మిగిలిందో అది చూసుకుంటారనమాట వాళ్ళు. ఓకేనా. సో అందుకోసం అనేసి నాకు గూగుల్ యాడ్స్ నుంచి ఇంత ఇంత రోయాస్ కావాలి అనేసి వాళ్ళు మనకు టార్గెట్స్ ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ రోయాస్ని గూగుల్ యాడ్స్ నుంచి తెప్పించగలిగితేనే బ్యాక్ ఎండ్ కాస్ట్లు అన్నీ తీసేసిన తర్వాత వాళ్ళకి అంత ఇంత మిగులుతుంది. ఓకేనా. దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. సో కన్వర్షన్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం దీస్ ఆర్ ద మెట్రిక్స్ దట్ టు ట్రాక్. ఓకేనా. దీస్ ఆర్ ద మెయిన్ కన్వర్షన్స్ అండ్ రెవెన్యూ అనేది మెయిన్ కేపీఐస్ అనమాట. ఓకేనా. ఇవి ట్రాక్ చేయగలిగితేనే మనం ఏమైనా ఫర్దర్గా ఆప్టిమైజేషన్స్ కానీ ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ బేస్డ్ ఆన్ దిస్ తీసుకోగలము. ఓకేనా. సో వన్ టైం సెట్. ఇంకొకటి వచ్చేసి కన్వర్షన్ ట్రాకింగ్ అనేది మనం ఏం డైలీ చేసేది కాదు, క్యాంపెయిన్ టు క్యాంపెయిన్ చేసేది కాదనమాట. ఇట్స్ ఏ వన్ టైం సెటప్ అనమాట. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనము కన్వర్షన్ ట్రాకింగ్ క్రియేట్ చేసి కోడ్ సక్సెస్ఫుల్గా పే చేసాము అనుకోండి, దెన్ ఇట్స్ డన్. ఓకేనా. డైలీ బేసిస్లో మనము ప్రతి క్యాంపెయిన్కి చెక్ చేయాల్సిన అవసరం లేదు, క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ బేసిస్లో మనం దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటిల్ అన్లెస్ మనకి ఏదైనా ఇష్యూ వస్తే తప్ప. ఒకవేళ మనం కోడ్ బ్యాకెండ్లో పే చేయాలి కదా. సో సమ్టైమ్స్ ఏంటి అంటే బ్యాకెండ్లో డెవలపర్స్ ఏదైనా కోడ్ చేసేటప్పుడు సమ్టైమ్స్ కోడ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అప్పుడు ఏంటి అంటే మనకి ట్రాకింగ్ అవ్వదు అనమాట. సో మనకు అలాంటి సినారియోలో ఇమీడియట్గా మనం ఏం చేయాలి, సో వెంటనే మనకు తెలిసిపోతుంది కదా డైలీ బేసిస్లో మనకి ఎన్ని కన్వర్షన్స్ వచ్చాయి. సో ఈరోజు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే కన్వర్షన్స్ ఏం రాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, బ్యాకెండ్లో చూస్తాం, బ్యాకెండ్లో గూగుల్ యాడ్స్ నుంచి ఏమైనా కన్వర్షన్స్ వచ్చాయా అనేసి. ఓకేనా. సో బ్యాక్ ఎండ్లో గూగుల్ యాడ్స్ నుంచి కన్వర్షన్స్ వచ్చాయి, అవి ఇక్కడ రికార్డ్ అవ్వలేదు అంటే వెంటనే ట్రాకింగ్ ఇష్యూ చూస్తామన్నమాట, ఏమైనా ట్రాకింగ్ ఇష్యూ ఉందా అనేసి. ఒకవేళ ట్రాకింగ్ ఇష్యూ అంటే వెంటనే కోడ్ ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ట్రాక్ అవ్వడం. ఓకే. దట్స్ హౌ సెట్ ఇట్ వన్స్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకేనా. ఓన్లీ వన్ టైం సెటప్ అనమాట ఇది. ఏంటి అంటే మనం జస్ట్ డైలీ బేసిస్లో ఒకసారి వన్ టైం సెటప్ చేసామనుకోండి, నెక్స్ట్ మనం డైలీ బేసిస్లో క్యాంపెయిన్స్ క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ ఒకే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ కన్వర్షన్ యాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రతి క్యాంపెయిన్కి. సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ పర్టికులర్ క్యాంపెయిన్కి మనం ఏమైతే కన్వర్షన్ యాక్షన్ సెలెక్ట్ చేస్తుంటామో అది ట్రాక్ చేస్తుందన్నమాట. ఓకేనా. ఆ కన్వర్షన్ యాక్షన్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఇస్తామన్నమాట. ఓకే, ఫామ్ ఫిలప్స్ ట్రాక్ చేయాలా లేకపోతే రెవెన్యూ ట్రాక్ చేయాలా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ టు బిజినెస్ని బట్టి మనము తెలుసుకుంటాం. విల్ డిస్కస్ దట్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్స్. ఓకేనా. సో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ సెటప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఆటోమేటిక్ రికార్డింగ్. గూగుల్ ఆటోమేటిక్లీ రికార్డ్ కన్వర్షన్స్ యాజ్ దే హ్యాపెన్. సో మనం వన్ సెటప్ చేసిన తర్వాత, సో గూగుల్ ఇచ్చిన కోడ్ని మన వెబ్సైట్లో మనం పే చేస్తున్నాం కదా, పే చేసిన తర్వాత అప్పుడు ఏంటి అంటే గూగుల్కి అథారిటీ వస్తుంది మన వెబ్సైట్లో జరిగే యాక్సెస్ని క్యాప్చర్ చేయడం కోసము. సో అప్పుడు ఏంటంటే గూగుల్ ఆటోమేటిక్లీ రికార్డ్ ద కన్వర్షన్స్. ఎవరైతే వచ్చి మనము ఆ కోడ్ జనరేట్ చేసేటప్పుడు ఆ కన్వర్షన్ యాక్షన్లో మనం ఏమైతే కండిషన్స్ ఇస్తామో, ఏ పేజ్ని అచీవ్ అయితే ఒక కన్వర్షన్ లాగా మనం ఇస్తామో సో అప్పుడు ఏంటంటే మన వెబ్సైట్లోకి వచ్చే ప్రతి యూజర్ని గూగుల్ ట్రాక్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఒక యూజర్ ఆ ఇంపార్టెంట్ పేజ్ మనం ఏమైతే ఇస్తామో ఆ పేజ్ని రీచ్ అయ్యాడంటే దెన్ గూగుల్ విల్ కౌంట్ దట్ యాజ్ వన్ కన్వర్షన్ అనమాట. ఒక కన్వర్షన్లా కన్సిడర్ చేసి ఇక్కడ మనకు గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్లో ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ పర్సన్ ఏ సర్చ్ క్వైరీ ఇచ్చాడో, మన యాడ్ ఏదైతే క్లిక్ అయిందో ఆ యాడ్కి ఐడి ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో ఏ కీవర్డ్ అయితే యాడ్ ట్రిగర్ అవ్వడానికి యూజ్ అయిందో ఆ కీవర్డ్ ఐడి ఉంటుందన్నమాట. అట్లా ఐడి ఉంటుంది, అట్లా వాటికి అసైన్ చేస్తుంది అనమాట కన్వర్షన్. ఓకేనా. వన్ కన్వర్షన్ అనేసి. సో డేటా ఇన్ రిపోర్ట్స్లో కూడా వీఆర్ ఏబుల్ టు సీ కన్వర్షన్స్ కానీ ఇవన్నీ చూడొచ్చు అనమాట. సో కన్వర్షన్ రేటు, రోయాస్, ఒకవేళ రీటైల్ క్లయింట్స్ అయితే రోయాస్, ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. ఓకేనా. campaign optimizations based on the data we can do the campaign optimizations as well. Why setup first? So నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో మన అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ పని మనం చేయాల్సింది కన్వర్షన్ ట్రాకింగ్. ఓకేనా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం వితౌట్ కన్వర్షన్ ట్రాకింగ్ క్రియేట్ చేయకుండా ఏదైనా క్యాంపెయిన్స్ పబ్లిష్ చేసామనుకోండి, పబ్లిష్ చేసి లైవ్ వెళ్ళిపోయాయి అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, కన్వర్షన్ ట్రాకింగ్ మనం క్రియేట్ చేయలేదు కాబట్టి గూగుల్ మన ఈవెన్ దో మనకు బ్యాకెండ్లో కన్వర్షన్స్ వచ్చినా కూడా గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్లో కన్వర్షన్స్ చూపించదు. సో ఇప్పుడు డేటా లాస్ కదా. సో డేటా అనేది మన గూగుల్ యాడ్స్ అకౌంట్లో డేటా అనేది ఒక ట్రెజరీ లాగా అనమాట. మనకి ఎంత కన్వర్షన్ డేటా ఉంటే మన గూగుల్ యాడ్స్ అకౌంట్ గోయింగ్ ఫార్వర్డ్ అంత మంచిగా వర్క్ అవుతుంది. ఈవెన్ వన్ కన్వర్షన్స్ మ్యాటర్స్ అనమాట. అందుకోసం అనేసే సో ట్రాకింగ్ ఈజ్ ఫస్ట్, తర్వాతనే క్యాంపెయిన్ క్రియేషన్. ఓకే. సో కంప్లీట్ హిస్టరీ, ఫుల్ పర్ఫార్మెన్స్ డేటా అవైలబుల్, బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ దట్ డేటా. ఓకేనా.
డేటా లాస్ ఏమి ఉండదు. సెట్టింగ్ అప్ కన్వర్షన్ ట్రాకింగ్ బిఫోర్ లాంచింగ్ క్యాంపైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ కన్వర్షన్ ట్రాకింగ్. సో విత్ ఇన్ ద కన్వర్షన్ ట్రాకింగ్లో కూడా మనకు టైప్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, కొంతమంది ఏంటంటే వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంటారు కదా. సో ఆ వెబ్సైట్ కన్వర్షన్స్, ఒకవేళ మనం వెబ్సైట్లో జరిగే యాక్షన్స్ని ట్రాక్ చేయాలంటే వెబ్సైట్ కన్వర్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో లైవ్లో కూడా మనం చూద్దాము సో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి అనేసి. సో అక్కడ ఈ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. వెబ్సైట్ కన్వర్షన్స్ అని ఉంటుంది. ఆ వెబ్సైట్ కన్వర్షన్స్, సో ఒకవేళ మనం మన గూగుల్ యాడ్స్ యూజ్ చేసి మనం వెబ్సైట్కి రీడైరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వెబ్సైట్లో జరిగే యాక్షన్స్ని మనం క్యాప్చర్ చేయాలంటే వెబ్సైట్ కన్వర్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఒకవేళ మనం ఏమైనా యాప్ ప్రమోట్ చేస్తున్నాం, మన అప్లికేషన్లో జరిగే యాక్షన్స్ని మనం ట్రాక్ చేయాలంటే యాప్ కన్వర్షన్స్. ఓకేనా, మనకి ఎన్ని యాప్ ఇన్స్టాల్స్ వస్తున్నాయి, సో ఇవన్నీ చేయాలంటే యాప్. సో మన మొబైల్ యాప్లో అనమాట. ఆఫ్టర్ యూజర్ ఇంటరాక్ట్స్, మన యాప్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎంతమంది యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఇన్ యాప్ యాక్షన్స్, ఆ యాప్లో కూడా ఏమేమి యాక్షన్స్ చేస్తున్నారు అవన్నీ ట్రాక్ చేయాలంటే, ఒకవేళ మనం యాప్లో ట్రాక్ చేయాలంటే యాప్ కన్వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మన వెబ్సైట్ కొంతమంది ఏంటంటే కాల్ కన్వర్షన్స్ కూడా ట్రాక్ చేస్తామన్నమాట. ఎంతమంది మన యాడ్ క్లిక్ చేసి వెబ్సైట్లోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు, కాల్ చేసి మాట్లాడుతున్నారు, ఇలాంటి యాక్షన్స్ కూడా ట్రాక్ చేయాలంటే కాల్స్ కన్వర్షన్స్ మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు క్లియర్లీ ఉంటుందన్నమాట, కాల్స్ ఫ్రమ్ యాడ్స్, కాల్స్ ఫ్రమ్ వెబ్సైట్. అంటే మీనింగ్ ఏంటంటే, సో మన వెబ్సైట్స్లో మన యాడ్ లెవెల్లో కూడా మన కాల్ ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాం కదా. సో అక్కడ నుంచి కూడా క్లిక్ చేసే ఛాన్సెస్ ఉంది. అక్కడ క్లిక్ చేసి ఏంటి అంటే, సో డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్ రాకుండా డైరెక్ట్గా డైల్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచే వాళ్ళ బిజినెస్ ఓనర్తో మాట్లాడవచ్చు అనమాట. కాల్ కన్వర్షన్స్ అలా, కాల్ అసెట్స్ అలా వర్క్ అవుతాయి మనకి. సో అవి మనం ట్రాక్ చేయాలన్నా, లేకపోతే మన వెబ్సైట్లో ఎవరైనా ఫోన్ చేసి మన వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత, యాడ్ క్లిక్ చేసి మన వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా ఎవరైనా కాల్ చేస్తుంటే అవి ట్రాక్ చేయాలన్నా మనం కాల్ కన్వర్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ కన్వర్షన్స్, కొన్ని ఆఫ్లైన్ కన్వర్షన్స్ ఉంటాయన్నమాట. సో మనం ఆ కన్వర్షన్స్ డేటా గూగుల్ యాడ్స్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈవెన్ ఇంపోర్ట్ కన్వర్షన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా పెద్ద టాపిక్ అనమాట. సో మేబీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఓకే, ఫర్ నౌ విల్ డిస్కస్ అబౌట్ వెబ్సైట్ కన్వర్షన్స్ అండ్ ద కాల్ కన్వర్షన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ కన్వర్షన్స్. సో వెబ్సైట్ సో వెబ్సైట్ కన్వర్షన్స్ అనేది సో మెయిన్ మనకి ఇది అనమాట మేజర్గా. సో మన వెబ్సైట్లో ఎంతమంది ఫామ్ ఫిల్ చేస్తున్నారు, ఎంతమంది ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్స్ యొక్క వాల్యూ ఎంత, లేకపోతే ఎంతమంది సైన్అప్ అవుతున్నారు, న్యూస్ లెటర్ ఎంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నారు. ఓకేనా, ఇవన్నీ మనం ట్రాక్ చేయాలి అంటే ఇవన్నీ ఈ యాక్షన్స్ అన్నీ వెబ్సైట్లో జరుగుతున్నాయి కదా. సో కాబట్టి మనం వెబ్సైట్ కన్వర్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అక్కడ. ఓకేనా, ఒకవేళ మనం ఇవి ట్రాక్ చేయాలి అనుకుంటే, సో వాట్ ఎగ్జాక్ట్లీ వెబ్సైట్ కన్వర్షన్స్ అంటే ఏంటి అంటే, వెబ్సైట్ కన్వర్షన్ ట్రాకింగ్ ఈజ్ యూజ్డ్ వెన్ ఏ కన్వర్షన్ హ్యాపెన్స్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్టర్ యూజర్స్ క్లిక్ యువర్ యాడ్. ఓకేనా, సో యూజర్ యాడ్ మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత జరిగే యాక్షన్స్ని మనము క్యాప్చర్ చేయాలంటే వెబ్సైట్ కన్వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, స్టెప్స్ టు క్రియేట్ వెబ్సైట్ కన్వర్షన్. సో వెబ్సైట్ కన్వర్షన్ మనము వెబ్సైట్లో జరిగే యాక్షన్స్ మనము క్రియేట్ చేయాలంటే, కన్వర్షన్ యాక్షన్ క్రియేట్ చేయాలి అంటే, సో దీస్ ఆర్ ద పాత్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టూల్స్ అండ్ సెట్టింగ్స్లోకి పోవాలి. ఓకేనా, దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్లోకి పోవాలి. దాని తర్వాత కన్వర్షన్స్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, విల్ సీ ఇన్ ద డాష్బోర్డ్ స్టెప్ బై స్టెప్. సో ఇది మన మెయిన్ ఇలా ఉంటుంది కదా. ఒక్క నిమిషం, దిస్ ఇస్ ద మెయిన్ యూఐ అనమాట. మనం గూగుల్ యాడ్స్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే ఇక్కడ టూల్స్ ఓకే, ఇక్కడ గోల్స్ అని ఉంది కదా. సో మనకి ఇక్కడ ఏముంది, టూల్స్ అండ్ సెట్టింగ్స్. సో ఓకే, ప్రీవియస్గా మనకు టూల్స్ అండ్ సెట్టింగ్స్లో ఉండే, రీసెంట్గా వాళ్ళు గోల్స్ అని సపరేట్ ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ గోల్స్ లేకపోయిన తర్వాత సమ్మరీలోకి పోవాలన్నమాట. ఓకేనా, సమ్మరీలోకి పోయిన తర్వాత సో సమ్మరీ ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని రిమూవ్ చేసింది, సమ్మరీ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట కరెంట్లీ ఏమైనా ఉన్నాయా అనేసి చూపిస్తుంది. సో కరెంట్గా వచ్చేసి మనకు 2 ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ మనము వెబ్సైట్లో ఎవరైనా ఫామ్ ఫిల్ చేసే
ట్రాక్ అవ్వాలి అనేసి ఆల్రెడీ కన్వర్షన్ యాక్షన్ నేను క్రియేట్ చేసి పెట్టాను అనమాట. సో నో ఇష్యూ, విల్ క్రియేట్ అగైన్, మళ్ళీ క్రియేట్ చేసాము. సో లీడ్ ఫామ్ సబ్మిట్. సో బై డిఫాల్ట్గా గూగుల్ కూడా ఒకటి క్రియేట్ చేసి పెట్టిందంట ఆటోమేటిక్గా. ఓకేనా, సో చూద్దాము ఫైనల్ URL ఇమేజ్. సబ్మిట్ లీడ్ ఫామ్ గూగుల్. బై డిఫాల్ట్గా గూగుల్ ఒకటి క్రియేట్ చేసి పెట్టింది. దాంతోపాటు మాన్యువల్గా నేను కూడా ఒకటి క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా ఈ పేజ్ని ఎవరైనా సరే విజిట్ చేస్తే దెన్ దట్ విల్ బికమ్ వన్ కన్వర్షన్. దాన్ని ఒక కన్వర్షన్లా కన్సిడర్ చెయ్యి అనేసి. ఓకేనా, సో ఇలా ఉంటుంది. ఓకేనా, ఇలా ఉంటుంది. విల్ డిస్కస్ నౌ. ఓకే, ఫ్రెష్ అకౌంట్కి అయితే మనకి ఎలాంటివి ఏమి ఉండవు అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం గోల్స్ మీద క్లిక్ చేసి సమ్మరీ మీద క్లిక్ చేయాలి. సో ఒకవేళ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అయితే మనకు కన్వర్షన్ యాక్షన్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి ఈజీ కనిపిస్తుంది యాక్టివ్గా ఉందా లేదా అనేసి. ఓకేనా, సో చూడండి మనకి 2 ప్రైమరీ కన్వర్షన్ యాక్షన్స్ ఉన్నాయి, 2 యాక్టివ్లో ఉన్నాయి. ఒకటి గూగుల్ క్రియేట్ చేసింది, ఇంకోటి నేను క్రియేట్ చేసుకున్నా. ఇలా యాక్టివ్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఫర్దర్గా మీకు కన్వర్షన్ ట్రాకింగ్ బ్రేక్ అయింది, ఇలాంటి థాట్ ఎప్పుడైనా మీకు వచ్చింది అనుకోండి, కన్వర్షన్ సరిగా రికార్డ్ అవ్వట్లేదు, అలాంటి థాట్ వచ్చిందంటే మీరు సింపుల్గా గోల్స్లోకి వచ్చి సమ్మరీలోకి వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్ ఇది యాక్టివ్గా ఉందా లేదా, లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేసి. ఓకేనా, సో ఒకవేళ ఫ్రెష్ అకౌంట్ అనుకోండి మనకు అసలు ఏముండదు, ఎంటీ ఉంటుంది. సో ఆ సినారియోలో మనం ఏం చేస్తామంటే క్రియేట్ కన్వర్షన్ యాక్షన్ క్రియేట్ చేయాలన్నమాట కొత్తది. సో క్రియేట్ యాక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా అడుగుతుంది అనమాట మెయిన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ వీ వాంట్ టు ట్రాక్. సో మనం ఎగ్జాక్ట్గా ఏం ట్రాక్ చేయాలనుకుంటున్నాము అనేసి అడుగుతుంది అనమాట. పర్చేస్ అంటే ఒకవేళ రిటైల్ క్లయింట్స్ అనుకోండి, మనం ఏం చేస్తాము పర్చేస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా, సో మనదేంటి రైట్ నౌ, సో లీడ్ జెన్ బిజినెస్ కదా మనది. మన వెబ్సైట్లో మెయిన్ ఎండ్ గోల్ ఏంటి, ఎవరైనా సరే ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు ట్యాంక్ పేజ్కి రీడైరెక్ట్ అవుతే దెన్ దట్ విల్ బికమ్ 1 కన్వర్షన్. అంతే కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే సైన్ అప్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే, నో, సైన్ అప్ వేరు, సబ్మిట్ లీడ్ ఫామ్ వేరు అనమాట. సైన్ అప్ అంటే ఎవరన్నా వచ్చి మన దాంట్లో సైన్ అప్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దాన్ని సైన్ అప్ అంటాము. సో మనకి ఇక్కడ సబ్మిట్ లీడ్ ఫామ్ ఒక ఆల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు సబ్మిట్ లీడ్ ఫామ్ అని ఉంది చూడండి. సో ఇక్కడ ఏంటి ఆల్రెడీ 2 కన్వర్షన్ యాక్షన్స్ ఆల్రెడీ మెజర్డ్ ఫర్ దిస్ కేటగిరీ అనమాట. ఈ కేటగిరీకి ఆల్రెడీ 2 కన్వర్షన్స్ యాక్షన్స్ మీరు క్రియేట్ చేశారని చూపిస్తుంది. ఓకేనా, సో నో ఇష్యూ, విల్ క్రియేట్ ద థర్డ్ వన్ యాజ్ వెల్. సో రియల్ టైంలో ఏంటి అంటే సో ఆల్రెడీ క్రియేట్ చేసిన దానికి ఏం ముట్టుకోవద్దండి, క్రియేట్ చేయొద్దండి. సో మీకు జస్ట్ చూపించడం కోసం నేను క్రియేట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే రియల్ టైంలో ఒకవేళ కొత్త అకౌంట్ అనుకో మనకి ఈ పాపప్ కూడా ఈ సెంటెన్స్ కూడా చూపేది 2 కన్వర్షన్స్ ఆల్రెడీ మెజర్డ్ అనేసి అది కూడా చూపేది అనమాట. ఓకేనా, క్లిక్ చేయండి. సబ్మిట్ లీడ్ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ కన్వర్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి ఇక్కడ మన వెబ్సైట్ adlearners.com అని ఉంది కదా, దీన్ని మీద క్లిక్ చేయాలి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రియేట్ కన్వర్షన్స్. మాన్యువల్గా మీరు కోడ్ యాడ్ చేస్తారా లేకపోతే ఆటోమేటిక్లీ వితౌట్ కోడ్ యూటిలైజ్ చేసుకుంటారు. ఈ ఫీచర్ ఉంది సో ప్రీవియస్గా ఏంటి అంటే మనం మాన్యువల్గా సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మనం వెబ్సైట్లో సో మనకు 2 టైప్ ఆఫ్ కోడ్స్ ఇస్తుంది అనమాట. సో ఆ కోడ్స్ మనం వెబ్సైట్లో పేస్ట్ చేయమని గూగుల్ చెప్తుంది. సో పేస్ట్ చేసిన తర్వాత గూగుల్ గెట్ అథారిటీ టు ట్రాక్ అనమాట. సో ప్రీవియస్గా అలా జరిగేది అనమాట, కన్వర్షన్ ట్రాకింగ్ అలా ట్రాక్ చేసేది గూగుల్. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్లీ వితౌట్ కోడ్ ఏం లేకుండా సో కోడ్ ఏం అవసరం లేదనమాట. గూగుల్ ఇక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్లీ వితౌట్ కోడ్ ఏమి మనం వెబ్సైట్లో ఇంప్లిమెంట్ చేయకుండా ఈవెంట్ టైప్ సో పేజ్ లోడ్. ఓకేనా, పేజ్ లోడ్ URL స్టార్ట్ విత్
ఆర్ఎల్స్ ఓకేనా యూఆర్ఎల్ కంటైన్స్ ఇక్కడ మనం ఏమి యూఆర్ఎల్ ఇవ్వచ్చు. సో ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ట్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు కదా పీపుల్. సో ఆ ట్యాంక్ యూ పేజ్ యూఆర్ఎల్ మనం ఇక్కడ ఇచ్చామనుకోండి, ఆ పేజ్ ఎప్పుడైతే ఏ పర్టికులర్ ఎప్పుడైతే పేజ్ ట్యాంక్ యూ పేజ్ లోడ్ అవుతుందో దెన్ గూగుల్ విల్ కన్సిడర్ దట్ యాజ్ వన్ కన్వర్షన్ అనమాట. ఆ పర్టికులర్ ఏ యూజర్ అయితే సో ఎవరైతే గూగుల్ యాడ్స్ నుంచి మన గూగుల్ యాడ్ మీద క్లిక్ చేసి మన వెబ్సైట్లోకి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి సో గూగుల్ విల్ రిమెంబర్ దట్ గాయ్ అనమాట. సో ఆ ఎగ్జాక్ట్ ఆ పర్సన్ ఎవరు మన యాడ్ మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి ఎంటర్ అయిన వెంటనే సో ఆ పర్టికులర్ యూజర్కి ఒక గూగుల్ క్లిక్ ఐడి అనేసి ఒక నెంబర్ ఇస్తుంది అనమాట. ఓకేనా. సో ఆ నెంబర్ బేస్ చేసుకొని ఆ ఎంటైర్ ఆ పర్సన్ జర్నీ మొత్తం ట్రాక్ చేస్తుంది. ఓకే ఏ పేజ్ వాళ్ళకు వెళ్ళి రిటర్న్ వచ్చాడో లేకపోతే ఫామ్ ఫిల్ చేశాడా, ఫామ్ ఫిల్ చేసి ట్యాంక్ పేజ్ ఆ ఐడి ఎగ్జాక్ట్ ఐడి ఫామ్ ఫిల్ చేసి ట్యాంక్ పేజ్కి రీడైరెక్ట్ అయింది అనుకోండి, ఆ గూగుల్ క్లిక్ ఐడి ఆ పేజ్కి రీచ్ అయితే వెంటనే ఆ గూగుల్ క్లిక్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడికి ఒక కన్వర్షన్ అసైన్ చేస్తుంది. అంటే ఆ ఎగ్జాక్ట్ పర్సన్కి ఆ గూగుల్ క్లిక్ ఐడి ఇక్కడ మనకి ఉంటుంది కదా. సో మన కీవర్డ్స్ ఏ కీవర్డ్ ట్రిగర్ అయింది, ఎగ్జాక్ట్గా ఏ సర్చ్ క్వైరీ యూజర్ ఇచ్చింటే ఆ కీవర్డ్ ట్రిగర్ అయింది, ఆ కీవర్డ్ ట్రిగర్ అయినప్పుడు ఏ యాడ్ చూపించింది. సో వాటన్నిటికీ ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది అనమాట. ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫామ్ ఫిల్ చేయకుండా విజిట్ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఓకే దట్స్ ఇట్, అంతవరకు మాత్రమే ఆ గూగుల్ క్లిక్ ఐడి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఓన్లీ ఫామ్ ఫిల్ చేశాడో అనేంతవరకు ఉంటుంది. ఒకవేళ ఏం యాక్షన్స్ అయితే కంప్లీట్ చేశాడో ఆ యాక్షన్స్ అనమాట. ఒకవేళ ఫామ్ ఫిల్ చేశాడు అనుకోండి, గూగుల్ క్లిక్ ఐడి ట్యాంక్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాడు కదా. సో అప్పుడు ఏంటి అంటే ట్యాంక్ పేజ్లో ఆ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ వెంటనే యాక్టివేట్ అయ్యి ఆ గూగుల్ క్లిక్ ఐడి తీసుకొని బ్యాక్ ఎండ్లో అసైన్ చేస్తుంది అనమాట. వన్ కన్వర్షన్ వచ్చింది ఈ క్లిక్ ఐడికి అనేసి. ఆ పర్టికులర్ కీవర్డ్ ఏదైతే ట్రిగర్ అయిందో ఏ యాడ్ అయితే చూపించిందో ఆ పర్టికులర్ పర్సన్కి దానికి ఒక కన్వర్షన్లా అసైన్ చేస్తుంది. సో ఇక్కడ మనం ట్యాంక్ పేజ్ యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ట్యాంక్ పేజ్ యూఆర్ఎల్ ఇదన్నమాట. సో ఇలా ట్యాంక్ పేజ్ యూఆర్ఎల్ మనము కాపీ చేసుకొని ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చి మనము డన్ కొట్టామనుకోండి, అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఒక కన్వర్షన్ యాక్షన్ మనం క్రియేట్ చేస్తున్నాం కదా. కన్వర్షన్ యాక్షన్ ఇప్పుడు ఈ కన్వర్షన్ యాక్షన్ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. అప్పుడు ఎవరైతే ఒక యూజర్ మన వెబ్సైట్లోకి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ యూఆర్ఎల్ లోడ్ అయింది అంటే వెంటనే గూగుల్ ఆటోమేటిక్లీ అసైన్ వన్ కన్వర్షన్ టు దట్ యూజర్. ఆ పర్టికులర్ పర్సన్ ఏదైతే కీవర్డ్ ట్రిగర్ అయిందో ఆ పర్టికులర్ పర్సన్కి ఏదైతే యాడ్ చూపించిందో దానికి ఆ సిస్టమ్కి ఒక కన్వర్షన్ యాడ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఓకేనా, దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్. సో ఈ ఆటోమేటిక్లీ ఇది ఆటోమేటిక్గా వితౌట్ కోడ్ ఉంది కదా. సో ఇలా అయినా చేసుకోవచ్చు మనము, లేకపోతే మాన్యువల్ విత్ కోడ్ అయినా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో మనకు వచ్చేసి మాన్యువల్గా చేసామంటే స్టెబిలిటీ ఉంటుందన్నమాట. సో మనకు మధ్యలో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కొంతమంది యూజర్స్ యాడ్ బ్లాకర్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు. యాడ్ బ్లాకర్స్ లేకపోతే ఫైర్ ఫాక్స్ ఇట్లాంటి బ్రౌజర్స్ యూజ్ చేస్తుంటారు అనమాట. ఓకేనా, ఇలాంటి బ్రౌజర్స్ యూజ్ చేసినప్పుడు గూగుల్ ఓన్ ట్రాక్ అనమాట. సో అవి ఏం చేస్తాయంటే ఆ బ్రౌజర్స్ ట్రాకింగ్ని ఎగ్జాక్ట్గా యాపిల్ యూజర్స్ ఉంటారు కదా. సో అప్పుడు ట్రాకింగ్ సరిగ్గా వర్క్ అవ్వదు అనమాట, ట్రాకింగ్ బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ మనకు మాన్యువల్గా విత్ కోడ్లో అయితే మనకు అలాంటి ఇష్యూస్ ఏం రావన్నమాట. సో అలాంటి ఇష్యూస్ కొంతవరకు రాకపోయే ఛాన్సెస్ ఉంది. సో మాన్యువల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఏంటి అంటే మనకు ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ ఎనేబుల్ చేసామంటే వీ క్యాన్ రిసాల్వ్ దట్ ఇష్యూ అనమాట. సో మాన్యువల్లీ విత్ కోడ్ మోర్ స్టెబిలిటీగా వర్క్ అవుతుంది అనమాట ఆటోమేటిక్ అంటే. సో ఎవరికన్నా సరే కోడ్ ఇంప్లిమెంట్ చేసే నాలెడ్జ్ లేదు, ఒక డెవలపర్ లేడు అంటే యూ క్యాన్ సింప్లీ యూస్ లైక్ దిస్. ఓకే, సో మెయిన్ సెట్టింగ్స్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, మెయిన్ సెట్టింగ్స్ ఇవన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే సో మన ఫస్ట్ సెట్టింగ్ ఉంది అకౌంట్ ఆప్టిమైజేషన్ అని ఉంది. ఓకేనా. సో దీని మీనింగ్ సో దీని మీనింగ్ ఏంటంటే ఫర్ దిస్ గోల్ చూస్
if this is a primary action for bidding optimizations and reporting, and the secondary action used for observation. ఒకవేళ లెట్స్ సే మనం ఇప్పుడు ఏదైతే కన్వర్షన్ యాక్షన్ క్రియేట్ చేస్తున్నామో అది ప్రైమరీ యాక్షన్, సెకండరీ యాక్షన్ మనకు 2 ఉన్నాయి కదా. ఒకవేళ మనం ప్రైమరీ యాక్షన్గా మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ కన్వర్షన్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని బిడ్డింగ్ పర్పస్కి యూస్ చేసుకుంటుంది అనమాట. బిడ్డింగ్ పర్పస్కి, బిడ్డింగ్ ఆప్టిమైజేషన్స్కి అండ్ రిపోర్టింగ్ పర్పస్కి. ఓకేనా, బిడ్డింగ్ సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, మనం ఏమైతే కన్వర్షన్ డేటా ఉందో దాన్ని బేస్ చేసుకొని కొత్త ఆడియన్స్ని టార్గెట్ చేస్తుంది. దాన్ని ఇలాంటి క్వైరీ, సో సేమ్, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కీవర్డ్కి ఫైవ్ కన్వర్షన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు గూగుల్ ఆ డేటాని 5 కన్వర్షన్స్ని డేటా బేస్ చేసుకొని గూగుల్ ఆ కీవర్డ్ మీద ఇంకా ఎక్కువ స్పెండ్ చేస్తుంది అనమాట. సో అట్లా అలా బిడ్డింగ్ వేసుకుంటుంది అనమాట. ఓకేనా, ప్రైమరీ యాక్షన్ని బేస్ చేసుకొని. సో మనం కన్వర్షన్స్ ట్రాక్ చేయాలంటే ఒక లీడ్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళందరూ ప్రైమరీ యాక్షన్ కింద పెట్టామనుకోండి, సో అప్పుడు మనం ఏం చేస్తుంది, ఈ కీవర్డ్కి అయితే మేబీ ఒక 3-4 కన్వర్షన్స్ లేకపోతే 1 కన్వర్షన్ అలా వచ్చిందో అలాంటి వాటి మీద ఎక్కువ గూగుల్ మోర్ ఫోకస్ చేస్తుంది అనమాట. అలాంటి వాటికి ఆ కీవర్డ్కి కన్వర్షన్ అసైన్ అవుతుంది. సో మనం ఒకవేళ ప్రైమరీ యాక్షన్ అని పెట్టినామనుకోండి, సో అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే బిడ్డింగ్ పర్పస్కి యూస్ చేసుకుంటుంది. ఓకేనా, సిగ్నల్స్ లాగా తీసుకుంటుంది. సో దానిని బేస్ చేసుకొని కొత్త ఆడియన్స్ని, అలాంటి ఆడియన్స్ని వెతికి అలాంటి ఆడియన్స్కి చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఒకవేళ సెకండరీ యాక్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, గూగుల్ వోంట్ యూజ్ ఫర్ ద బిడ్డింగ్ ఆప్టిమైజేషన్స్ కోసం యూజ్ చేయదనమాట. ఈవెన్ మన రిపోర్టింగ్లో కూడా అక్కడ కనపడదనమాట. ఓకేనా, రిపోర్టింగ్లో కూడా మనం ప్రైమరీ యాక్షన్ ఏమైతే పెట్టామో ఆ ప్రైమరీ యాక్షన్లో మనకి ఎన్నైతే కన్వర్షన్స్ వచ్చాయో ఆ కన్వర్షన్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట. సెకండరీ యాక్షన్ అచీవ్ అయితే ఇది కూడా కన్వర్షన్ లాగానే రికార్డ్ చేస్తుంది, కానీ ఏంటంటే మనకు మెయిన్ కన్వర్షన్స్లో చూపేది, మనకి ఇంకో కాలం ఉంటుంది ఆల్ కన్వర్షన్స్ అనేసి. ఓకేనా, అక్కడ చూపిస్తుంది అనమాట సెకండరీ యాక్షన్స్. సో సెకండరీ యాక్షన్స్ వచ్చేసి మనకు ఓన్లీ అబ్జర్వేషన్ చేయడం కోసము. లెట్స్ సే లైక్ ఏదైనా సరే మెయిన్ ఎంతమంది కార్ట్ పేజ్ విజిట్ చేశారో, ఎంతమంది ప్రోడక్ట్ పేజ్ విజిట్ చేశారో, ప్రోడక్ట్ పేజ్ విజిట్ చేసిన వాళ్ళలో ఎంతమంది కార్ట్కి యాడ్ చేశారు, కార్ట్ నుంచి చెక్అవుట్కి ఎంతమంది అనేసి మనము అనలైజ్ చేయడం కోసం ఇలా యూజ్ చేయొచ్చు అనమాట సెకండరీ యాక్షన్స్. ఓకేనా, సో అప్పుడు ఏంటి అంటే మనకు ఈ యాడ్ టు కార్ట్, చెక్అవుట్ పేజ్, సో ఇవి కూడా ట్రాక్ చేస్తుంది, కానీ ఇవి బిడ్డింగ్ కోసం యూజ్ చేసుకోదు అనమాట, జస్ట్ ఫర్ అవర్ అబ్జర్వేషన్ అనమాట. ఓకేనా, సో ప్రైమరీ యాక్షన్ మనం ప్రైమరీ యాక్షన్ వచ్చేసి ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తున్నారో లేకపోతే ఎవరైతే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రం ప్రైమరీ యాక్షన్ పెట్టుకొని మిగతా పేజెస్ ట్రాక్ చేయడం కోసము, అంటే ఎంతమంది పేజ్ విజిట్ చేస్తున్నారో, ఎంతమంది యాడ్ టు కార్ట్, ఎంతమంది చెక్అవుట్ పేజ్కి పోతున్నారో అవన్నీ అబ్జర్వేషన్ చేయడం కోసం వాటికి కూడా మనం కన్వర్షన్ యాక్షన్ క్రియేట్ చేసి వాటిని సెకండరీ యాక్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సబ్మిట్ లీడ్ ఫామ్ ఇస్ ద అకౌంట్ డిఫాల్ట్ గోల్. సో ఇది అకౌంట్ డిఫాల్ట్ గోల్ అనమాట. ద యాక్షన్ ఈజ్ మార్క్డ్ సెకండరీ విల్ నాట్ బీ యూజ్డ్ ఫర్ ద ఆప్టిమైజేషన్స్ బై డిఫాల్ట్, యూ ఓన్లీ బీ రిపోర్టెడ్ ఆల్ కన్వర్షన్స్. ఇందాక చెప్పాను కదా ఆల్ కన్వర్షన్స్ కాలంలో కనిపిస్తుంది అనేసి. సో సెకండరీ, సో మనకు ఆల్ కన్వర్షన్స్ కాలంలో ఏంటంటే మనకు ప్రైమరీ, సెకండరీ అన్నీ కలిసి మనకి ఎన్నైతే వచ్చాయో అవన్నీ ఆల్ కన్వర్షన్స్లో ఉంటాయన్నమాట. సో మనం ప్రైమరీ కన్వర్షన్స్ పెట్టామనుకోండి, బిడ్డింగ్ పర్పస్కి యూజ్ చేసుకుంటుంది, బిడ్డింగ్ పర్పస్కి లేకపోతే సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. సో ఓకే, ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్ మనకు మంచిగా వర్క్ అవుతున్నారు, సో సిగ్నల్ పర్పస్కి, ఎంటైర్ గ్రోత్ పర్పస్కి ప్రైమరీ యాక్షన్ బేస్ చేసుకొని, ఎగ్జిస్టింగ్ డేటాని బేస్ చేసుకొని గూగుల్ విల్ టార్గెట్ ద పీపుల్ అనమాట గోయింగ్ ఫార్వర్డ్. సో అందుకోసం అనేసి ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ప్రైమరీ యాక్షన్, సెకండరీ యాక్షన్. సో ఎప్పుడైనా సరే మెయిన్ పేజెస్ని లైక్ కన్వర్షన్స్ ట్రాక్ చేయాలన్నా, రెవెన్యూ ట్రాక్ చేయాలన్నా, ఓకేనా, ఇలాంటివి మెయిన్ ఉంటాయి కదా. సో సైనప్స్ ట్రాక్ చేయాలన్నా, సో ఇలాంటి వాటి కోసం ప్రైమరీ యాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెకండరీ యాక్షన్ ఏదైనా యాడ్ టు కార్ట్ అలాంటివి ట్రాక్ చేయాలి అంటే సెకండరీ యాక్షన్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మనకి కింద యూఆర్ఎల్ ఇస్తామన్నమాట. సో యూఆర్ఎల్ ఇవ్వకపోయినా ఎగ్జాక్ట్గా పేజ్లో కోడ్ పేజ్ చేయమని అడుగుతుంది, విల్ డిస్కస్ లేటర్. సో ఎగ్జాక్ట్గా ఒకవేళ మనం యాడ్ టు కార్ట్ ఇలాంటి పేజెస్ని ట్రాక్ చేయాలి, సో ట్రాక్ చేయాలి అట్ ద సేమ్ టైం ఆ బిడ్డింగ్ పర్పస్కి యూజ్ చేసుకోకూడదు గూగుల్ అంటే, యూ కెన్ యూస్ సెకండరీ యాక్షన్. ఓకే, అర్థమైంది కదా ఇది ప్రైమరీ అండ్ సెకండరీ. సో కన్వర్షన్ నేమ్, సో నేమ్ అనేది నేమింగ్ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ఈ జస్ట్ మనము నేమింగ్ కన్వర్షన్ సో జస్ట్ ర్యాండమ్ నేమ్స్ పెట్టామనుకోండి, తర్వాత మనకే చాలా అర్థం అవ్వదు. సో ఎగ్జాక్ట్గా ఇది ఏం చేస్తుంది అనేసి అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేయాలన్నమాట. ఓకేనా,
సో నేమింగ్ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చెక్ చేసినా కూడా ఎగ్జాక్ట్గా ఏ యూఆర్ఎల్ని ట్రాక్ చేయి, ఈ కన్వర్షన్ యాక్షన్లో మనం ఏ యూఆర్ఎల్ రీచ్ అవుతే మనకు ఒక కన్వర్షన్ లాగా మెజర్ చేస్తున్నాం అనేసి కూడా ఇక్కడ ఉండదన్నమాట. సో ఏంటంటే ఇక్కడ గూగుల్ సింపుల్గా కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ని మనం డైరెక్ట్గా మనకి ఏ పేజ్ అయితే మెయిన్ కన్వర్షన్లో ట్రాక్ ఆ పేజ్ రీచ్ అయితే మెయిన్ కన్వర్షన్ ట్రాకింగ్ లాగా కన్సిడర్ చేయమంటామో ఆ పేజ్లో కోడ్ పేజ్ చేయని చెప్తుంది అనమాట బై డిఫాల్ట్గా. సో ఆ పేజ్ ఎగ్జాక్ట్గా ఆ పేజ్ ఏంటి అనేసి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఇయర్స్ జరిగిన తర్వాత మనం కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఇదిగో ఈ పర్టికులర్ సినారియోలో మనం 2-3 క్రియేట్ చేసామనుకోండి, ఏది మెయిన్ది అనేసి మనకు చాలా డౌట్ ఉంటుందన్నమాట. సో అందుకని నేమింగ్ కన్వెన్షన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం సబ్మిట్ లీడ్ ఫామ్ డూప్లికేట్ ఇలా పెట్టుకోండి, ఓకేనా. సో ఇలా చాలా ఇంపార్టెంట్ అనమాట నేమింగ్ కన్వెన్షన్. సో మనకు ఏమైతే గుర్తుండే పేరు పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూ అనమాట. సో వాల్యూ అంటేనే మనకు తెలుసు కదా, ఏదైనా సరే ఒక కన్వర్షన్ జరిగేటప్పుడు ఆ కన్వర్షన్కి ఏదైనా వాల్యూ ఉంది అంటే దట్ విల్ బికమ్ ద కన్వర్షన్ వాల్యూ, అంతే కదా. సో మనకి లీడ్ జెన్ క్లయింట్స్కి వాల్యూ ఏమి ఉండదు. సో రిటైల్ క్లయింట్స్కి మాత్రమే వాళ్ళు పర్చేస్ చేసే కన్వర్షన్కి వాళ్ళు ఏదైనా సరే ఒక ఆర్డర్ పర్చేస్ చేస్తున్నారంటే దానికి ఖచ్చితంగా ఒక వాల్యూ ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే వాళ్ళు మనీ ఇచ్చి కొంటారనమాట. సో లీడ్ ఆబ్వియస్లీ సో ఈ వాల్యూలో వచ్చేసి వాల్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ లీడ్ జెన్ క్లయింట్స్ అనుకోండి, డోంట్ యూజ్ ద వాల్యూ ఫర్ దిస్ కన్వర్షన్ అని పెట్టండి. అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే సో ఎలానో దానికి వాల్యూ ఏమి ఉండదు. సో లీడ్ జెన్ క్లయింట్స్కి అప్పుడు ఏంటంటే ఓన్లీ కన్వర్షన్స్ మాత్రమే ట్రాక్ చేస్తుంది, కన్వర్షన్ వాల్యూ ఏమి ఉండదు కదా. సో కాబట్టి ఏం ట్రాక్ చేయదు, ఓకేనా. సో ఒకవేళ రిటైల్ క్లయింట్స్ అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. యూజ్ ద సేమ్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్షన్, యూజ్ డిఫరెంట్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్షన్, డోంట్ యూజ్ ఎ వాల్యూ ఫర్ కన్వర్షన్ అనమాట. సో యూజ్ ద సేమ్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్షన్. సో ఇది ఎప్పుడు మనం యూజ్ చేస్తాము అంటే ఇది మోస్ట్లీ చాలా రేర్ అనమాట, యూజ్ చేయము. సో ఒకవేళ మనం దీన్ని లీడ్ జెన్కి యూజ్ చేయొచ్చు, ఓకేనా. సో అప్పుడు మనం ఇక్కడ అంటే ఇప్పుడు మనం గూగుల్కి ఏం చెప్తున్నామంటే మనకు ఒక కన్వర్షన్ వచ్చిందంటే ఆ కన్వర్షన్ యొక్క వాల్యూ 1 రూపీ అనేసి చెప్తున్నాం అనమాట, ఓకేనా. ఒకవేళ మనం రిటైల్ క్లయింట్లో మనం ఇది సెలెక్ట్ చేసి సేవ్ ఒకటే కోడ్ ఇంప్లిమెంట్ చేసామనుకో, మనము యూజర్ వచ్చేసి ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశాడు అనుకోండి, సో ఎగ్జాక్ట్గా ఆ ప్రోడక్ట్ వాల్యూ బదులు 1 పడుతుంది అనమాట. అప్పుడు 1 కన్వర్షన్ వాల్యూ కూడా 1 అని చూపిస్తుంది. వాళ్ళు ఏదైతే మేబీ ఒక 5,000, 6,000, 10,000 వాల్యూ వర్త్ పర్చేస్ చేసినా కూడా ఆ పర్టికులర్ యూజర్ ఇక్కడ 1 అని పడుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ ద సేమ్ అన్ని కన్వర్షన్స్కి ఒకటే వాల్యూ యూజ్ చేయి, ఒకటే వాల్యూ సేమ్ వాల్యూ ఉండాలి, అది 1 రూపీ అని ఇక్కడ మనం పెడుతున్నాం కదా. సో అందుకోసం ఒకవేళ లీడ్ జెన్ క్లయింట్స్కి అనుకోండి, సో మనం కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ 1 పెడతారు. సో అప్పుడు ఏంటంటే 1 కన్వర్షన్, ఆ కన్వర్షన్ యొక్క వాల్యూ 1 అని పడుతుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్. సో నాకు తెలిసి ఏంటి అంటే సో యూజ్ చేయకపోవడమే మంచిదన్నమాట, ఎలాంటి వాల్యూ లీడ్ జెన్ క్లయింట్స్కి అసలు ఈ ఆప్షన్ అంత యూస్ఫుల్ కాదు. ఇంకా కొంతమంది ఇండస్ట్రీలో ఏం చేస్తూ ఉంటారంటే ఐ విల్ టెల్ యూ ఇన్ డెప్త్లీ. సో బేస్డ్ ఆన్ 1 minute. సో బేస్డ్ ఆన్ ద డేటా అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో మనకు గూగుల్ యాడ్స్లో కన్వర్షన్స్ ఒక 10 వచ్చాయి అనుకోండి మంత్ ఆన్ మంత్, ఓకేనా. ఓకే ఒక్క నిమిషం, మంత్ ఫిబ్రవరి, మార్చ్, ఇట్లా 4 months అయింది. ఇలా వచ్చాయనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఓకేనా. సో వన్ మినిట్. సో లీడ్ జెన్ క్లయింట్స్ ఇలా యూజ్ చేస్తుంటారు అనమాట, ఓకేనా. 1 రూపీ ఇవ్వకుండా ఇలా యూజ్ చేస్తారు.
Google Ads, G Ads conversions. Okay, so qualified leads, qualified leads by sales team. Value, service value, total value. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ అజ్యూమ్ దట్ ఒక ఏదైనా సరే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఒక పర్సన్, ఒక యూజర్ వాళ్ళ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకుంటే యావరేజ్గా ఒక 30,000 అనుకోండి. ఓకే, 30,000 అనుకోండి. లెట్స్ అజ్యూమ్ దట్ 30,000 అనుకోండి. సో మనకి ఏంటంటే గూగుల్ యాడ్స్ నుంచి మనకు 10 కన్వర్షన్స్ వచ్చాయి. ఓకేనా, అంటే ఏంటి అంటే సో ఆల్మోస్ట్ చాలామందికి మన యాడ్ చూపించింటే అందరూ వెబ్సైట్లోకి వచ్చేసి వెబ్సైట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిలో మనకు 10 మంది, ఓకేనా, మేబీ 12, 10, 15 ఇలా మనకు డేటా ఉంది. ఓకేనా, గూగుల్ యాడ్స్ నుంచి మంత్లో మనకి ఇలా కన్వర్షన్స్ వచ్చాయి. దాంతోపాటు క్వాలిఫైడ్ లీడ్స్ బై సేల్స్ టీమ్. సో మనకు వచ్చిన కన్వర్షన్స్ అందరూ మనకి ఎంతమంది అయితే ఫామ్ ఫిల్ చేస్తారో అందరూ మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారని లేదు కదా. ఓకేనా, సో మేబీ అందరూ వచ్చి మన సేల్స్ టీమ్ వాళ్ళు డిస్కస్ చేస్తారు. దాంట్లో కొంతమంది విల్లింగ్ ఉంటారు రైట్ నౌ, ఇప్పుడు కరెంట్గా ఈ మంత్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటారు. ఇంకా కొంతమంది నాట్ ఇంట్రెస్టెడ్ ఉంటారు. కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారు. సో జస్ట్ ఫామ్ ఫిల్ చేయడం జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. సో చాలామంది ఫామ్ ఫిల్ చేస్తుంటారు అనమాట. సో మన సేల్స్ టీమ్ కాల్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి ఎన్నైతే గూగుల్ యాడ్స్లో లీడ్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో వాళ్ళందరూ మనకు కన్వర్ట్ అవ్వరు అనమాట. మేబీ ఒక 3 people, ఓకేనా, 3, 4, సమ్టైమ్స్ 2, 3 ఇలా ఫిల్ అవుతూ ఉంటాయి. ఇలా మనకు క్వాలిఫై అవుతారనమాట. సో క్వాలిఫైడ్ లీడ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే సో వాళ్ళు మన దగ్గర జాయిన్ అవుతున్నారు అనేసి దాని మీనింగ్ అనమాట. ఓకేనా, సో మన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు అమౌంట్ పే చేశారు అనేసి దాని మీనింగ్ అనమాట. ఓకే, ఓకేనా, అని దాని మీనింగ్. ఓకే, సేల్స్ టీమ్ వాళ్ళు ఆ లీడ్ క్వాలిఫైడ్ లీడ్ క్వాలిఫై చేశారు అంటే ఇట్ మీన్స్ దట్ దే ఆర్ రెడీ టు టేక్ కోర్స్ నియర్ అస్ అనమాట. మన దగ్గర మేబీ అడ్వాన్స్ ఫీజు కట్టడమో లేకపోతే కోర్స్ ఫీ కంప్లీట్ చేయడమో అలా ఉంటుంది. సో ఓకేనా, సో అప్పుడు ఏంటి అంటే మనకు యావరేజ్గా ఒక్కొక్కరికి ఎంత మనము ఛార్జ్ చేస్తున్నాం, 30,000 అంతేనా. సో అప్పుడు మనకు సర్వీస్ వాల్యూ ఎంత ఉంటుంది, ఓకే, మన సర్వీస్ వాల్యూ వచ్చేసి 30,000. ఓకేనా, 30,000. అప్పుడు మనకు టోటల్ వాల్యూ ఎంత వస్తుంది, టోటల్ రెవెన్యూ మనకి ఎంత జనరేట్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు పర్ పర్సన్కి ఇంత ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ముగ్గురు కోర్స్కి ఎన్రోల్ అయ్యారు, ముగ్గురు జాయిన్ అయ్యారు కోర్స్లో. ఓకేనా, 10 మంది గూగుల్ యాడ్స్ మనకి ఎంతమంది అయితే ఫామ్ ఫిల్ చేస్తారో వాళ్ళందరూ మనకు జాయిన్ అవ్వరు అనమాట. సో తర్వాత సేల్స్ టీమ్ వాళ్ళు కాల్ చేస్తారు. సేల్స్ టీమ్ వాళ్ళు కాల్ చేసి ఫైనలైజ్ చేస్తారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు. మిగతా వాళ్ళు మేబీ కాల్ స్కిప్ చేయొచ్చు, లేకపోతే కాల్ లిఫ్ట్ చేసి మేబీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ నవ్ అనొచ్చు, అలా అనొచ్చు అనమాట. సో అందుకోసం అనేసి సో గూగుల్ యాడ్స్ కన్వర్షన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అనమాట. ఓకేనా, సో మేబీ ఒక 3 people కన్వర్ట్ అయ్యారు అనుకోండి. సో మనం యావరేజ్గా మనకు 30,000 ఉంది ప్రోగ్రామ్ ఫీ. అప్పుడు ప్రోగ్రామ్ ఫీ ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ కన్వర్టెడ్. ఓకేనా, ఇలా చేసామనుకోండి, ఇలా వస్తుంది మనకి. సో అప్పుడు మనకి యావరేజ్గా ఒక్కో పర్సన్కి ఎంత పడుతుంది, 30,000 అంతే కదా. సో అప్పుడు ఏం చేస్తారు అంటే సో గూగుల్ యాడ్స్లో సో అప్పుడు మనకు గూగుల్ యాడ్స్లో 10 కన్వర్షన్స్ వచ్చాయనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ బై కన్వర్షన్. యావరేజ్గా ఒక్కొక్కరికి ఎంత పడుతుంది అనేసి అప్పుడు 9,000 పడుతుంది కదా. సో మన గూగుల్ యాడ్స్లో వచ్చిన వాళ్ళతో కన్వర్ట్ చేసుకుంటే సో మనకి యావరేజ్గా వీళ్ళతో చేసుకుంటే ఓకేనా
మనకు సేల్స్ మనకు ఎవరైతే మనకు జాయిన్ అయ్యారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి 30,000 వస్తుంది అంతే కదా, మనకు ఒక్కొక్కరికి 30,000 పడుతుంది. సో మనకి ఏంటంటే గూగుల్ యాడ్స్లో మనకు వీళ్ళు ఉండరు కదా, గూగుల్ యాడ్స్ కన్వర్ట్ చేసి ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తారో వాళ్ళు ట్రాక్ అవుతారు. ఫస్ట్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాతే మన సేల్స్ టీమ్ వల్ల అప్రోచ్ అవుతారు. మన గూగుల్ యాడ్స్ డైరెక్ట్గా ఇది ట్రాక్ చేయలేదు కదా, గూగుల్ యాడ్స్ కన్వర్షన్స్ లేకుండా. సో అందుకోసం అనేసి కొంతమంది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా 9,000 సో గూగుల్ యాడ్స్ నుంచి ఏ కన్వర్షన్ వచ్చినా కూడా ఎవరు ఫామ్ ఫిల్ చేసినా కూడా దాని వర్త్ 9,000 అనేసి యాడ్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇట్లా ఉంటుంది కదా. సో ఏం చేశారంటే ఒక్కొక్క మంత్లో మనకు కన్వర్షన్స్ ఎక్కువ వస్తుంటాయి, కాస్ట్ ఎక్కువ కన్వర్షన్స్ ఎక్కువ వస్తుంటాయి, సేల్స్ ఈవెన్ క్వాలిఫై అయ్యే వాళ్ళు కొంతమంది ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటారు. సో అలా ఉంటుంది. సో యావరేజ్గా తీసుకుంటారనమాట, యావరేజ్గా. ఓకేనా, సో అప్పుడు ఏంటి, సో యావరేజ్గా ఎంత ఉంది ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇది యావరేజ్. ఓకేనా, ఓకేనా. సో అప్పుడు యావరేజ్ ఏవో, సో మనకి యావరేజ్కి ఎంత ఉంది, యావరేజ్గా ఓవరాల్ లెవెల్లో మంత్ మనం యావరేజ్ తీసామంటే 7,600 పడుతుంది మన గూగుల్ యాడ్స్ నుంచి ఎవరైతే. సో గూగుల్ యాడ్స్లో వచ్చే ప్రతి కన్వర్షన్కి యావరేజ్గా మనకు వచ్చే రెవెన్యూ ఎంత. సో ఈ వచ్చిన వాళ్ళందరూ కన్వర్ట్ అవుతారని లేదు. సో ఏంటంటే కొన్ని చాలా జంక్ లీడ్స్ ఉంటాయి. సో ఇలా ఇవ్వడం ద్వారా మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మంత్లో 15 కన్వర్షన్స్ వచ్చాయి. దీంట్లో ఎన్ని జంక్ లీడ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఓకేనా, ఎన్ని జంక్ లీడ్స్ ఉన్నాయో మనకు తెలియదు. మేబీ మనకు క్వాలిఫై అయింది మాత్రం ఓన్లీ 3 మాత్రమే క్వాలిఫై అయ్యాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాని బేస్ చేసుకొని యావరేజ్గా మనం ప్రతి పర్సన్కి ఎవరైనా సరే ఒక పర్సన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళ యొక్క వాల్యూ 7,600 అనేసి మనం ఇచ్చామనుకోండి, అప్పుడు గూగుల్ దాన్ని సిగ్నల్గా తీసుకుంటుంది. ఆ ఎగ్జాక్ట్ యూజర్ జంక్ లీడ్స్ ఆ 3 లీడ్స్ని సిగ్నల్గా తీసుకుంటుంది. మిగతా ఏవైతే జంక్ లీడ్స్ ఉన్నాయో ఆ జంక్ లీడ్స్ని కూడా సిగ్నల్గా తీసుకుంటుంది. ఆ జంక్ లీడ్స్ని కూడా మనకు ఓకే సో అప్పుడు అసలు జంక్ లీడ్స్ అనే మాటే ఉండదు అనమాట. గూగుల్ యాడ్స్ ఎలా వాళ్ళని కన్సిడర్ చేస్తుందంటే ఏవైతే 15 లీడ్స్ వచ్చాయి, 15 లీడ్స్ అన్నీ క్వాలిఫైడ్. ఈ 15 లీడ్స్ నుంచి వీళ్ళకి ఒక్కొక్కరి నుంచి యావరేజ్గా 7,659 రూపీస్ జనరేట్ అయింది. సో అన్నీ క్వాలిఫైడ్ అని కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఒక్కొక్కరికి ఇంత వాల్యూ వచ్చింది అనేసి అలా కన్సిడర్ చేస్తుంది అనమాట గూగుల్. ఓకేనా, సో ఇట్స్ బెటర్ టు నాట్ యాడ్ ఎ వాల్యూ, ఓకేనా, వాల్యూ యాడ్ చేయకపోవడమే మేలు. సో ఇంకోటి ఏంటి అంటే మనం అడ్వాన్స్ లెవెల్ ఉంటుందన్నమాట. సో మనకు ఇంపోర్ట్ ఆప్షన్ అని ఒకటి డిస్కస్ చేసాం కదా. సో ఈ పర్టికులర్ సినారియోలో కూడా మనకు 15 కన్వర్షన్స్ వచ్చాయనుకోండి, ఆ 15 కన్వర్షన్స్ వచ్చాయనేసి ఆ 15 కన్వర్షన్స్ ఏవైతే వచ్చాయో దాంట్లో జంక్ ఉండొచ్చు, నాన్ జంక్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ కైండ్ ఉండొచ్చు అనమాట. కానీ గూగుల్ ఏం చేస్తుంది, ఆ 15 కన్వర్షన్స్ని సిగ్నల్స్లా తీసుకుంటుంది. దాంతోపాటు మనం వాల్యూ కూడా ఇలా 7,600 వాల్యూ కూడా ప్రతి కన్వర్షన్స్కి మనం ఇచ్చామనుకోండి, అప్పుడు మనం కూడా దానికి వాల్యూ ఇస్తున్నాం కదా. సో ఆ కన్వర్షన్ వ్యాలిడే మనకు ఆ కన్వర్షన్ నుంచి 7,600 జనరేట్ అయింది ప్రతి ఒక్క కన్వర్షన్ నుంచి అనేసి మన నుంచి కూడా మనం ఇన్పుట్ ఇస్తున్నాము. సో గూగుల్ ఇంకా వేడిగా వర్క్ అవుతుందన్నమాట. ఓకేనా, సో ఇట్స్ బెటర్ నాట్ టు సెండ్ వాల్యూ ఫర్ ద లీడ్ జెన్ క్లయింట్స్ అంటిల్ అన్లెస్ క్వాలిఫైడ్ లీడ్. ఓకేనా, సో మనం ఇంకా అడ్వాన్స్గా మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోలో మనం ఏం చేయొచ్చు అంటే, సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో మనకి ఏవైతే క్వాలిఫైడ్ లీడ్స్ ఉన్నాయో, సో టోటల్ ఏవైతే మనకు లీడ్స్ వస్తున్నాయో మనం బ్యాకెండ్లో సిఆర్ఎంలో ట్రాక్ చేస్తామన్నమాట. ట్రాక్ చేసినప్పుడు నేను గూగుల్ క్లిక్ ఐడి అని చెప్పాను కదా. సో మనకు లీడ్ వచ్చినాక కూడా మన బ్యాకెండ్లో సిఆర్ఎం టూల్స్ ఆ ఎగ్జాక్ట్ గూగుల్ ఐడిని స్టోర్ చేసుకుంటాయి. ఓకేనా, ఆ గూగుల్ ఐడిని స్టోర్ చేసుకున్న తర్వాత మనం మన సేల్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాన్లో 10 ఉన్నాయి కదా, ఈ 10 గూగుల్ క్లిక్ ఐడీస్ ఉంటాయి, దాంతోపాటు వాళ్ళ నేమ్స్ ఉంటాయి. ఈ గూగుల్ క్లిక్ ఐడి, వాళ్ళ నేము, వాళ్ళ ఫోన్ నెంబర్, మనం ఫామ్లో ఏమైతే ఇస్తామో అవన్నీ ఉంటాయి. దాని తర్వాత మన సేల్స్ టీమ్ వల్ల ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా సరే కన్వర్ట్ అయినారు అనుకోండి, కన్వర్టెడ్ అని పెడతారు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అయితే ఎవరైతే 3 పీపుల్ కన్వర్ట్ అయ్యారు, ఇక్కడ 3 పీపుల్ కన్వర్ట్ అయ్యారు కదా, ఎవరైతే 3 పీపుల్ కన్వర్ట్ అయినారో ఆ 3 పీపుల్ది గూగుల్ క్లిక్ ఐడి, వాళ్ళ నేము, వాళ్ళ కన్వర్షన్ అయిన టైము, ఆ
అవి 3 ఫిల్టర్ చేసి ఆ మూడింటిని మనం ఇంపోర్ట్ యూజ్ చేసి మనం గూగుల్ యాడ్స్కి బ్యాక్ పంపించచ్చు అనమాట. ఆ పర్టికులర్ యూజర్కి ముగ్గురు కన్వర్ట్ అయ్యారంటే ఒక్కొక్కరికి 30,000 అంతే కదా. సో మనము ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే ఆ 3 సో మనకు ఏవైతే 15 కన్వర్షన్స్ ఉన్నాయో 15 కన్వర్షన్స్ అలానే కనిపిస్తుంది, కానీ ఆ 15 కన్వర్షన్లో మనకు 3 క్వాలిఫైడ్ అయినాయి, మనం 3 ఇంపోర్ట్ చేస్తున్నాము. సో అప్పుడు ఏంటంటే ఆ ఎగ్జాక్ట్గా 3 ఏవైతే ఉన్నాయో 3 కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో జనవరి మంత్లో ఆ 3కి మాత్రం వాల్యూస్ అని అవుతుందన్నమాట. గూగుల్ క్లిక్ ఐడి బేస్ చేసుకొని మనకు బ్యాక్ ఎండ్లో మ్యాచ్ చేసుకుంటుంది. మ్యాచ్ చేసి ఆ 3 గూగుల్ క్లిక్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క గూగుల్ క్లిక్ ఐడికి మనం ఎంతైతే వాల్యూ 30,000 వాల్యూ ఇస్తాం కదా, ఆ వాల్యూ గూగుల్ యాడ్స్లో అసైన్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద అడ్వాన్స్ లెవెల్ అనమాట. అప్పుడు గూగుల్ యాడ్స్ ఏం చేస్తూ వన్స్ మనం ఇట్లా డేటా గూగుల్ యాడ్స్కి డేటా ఫీడ్ చేసిన తర్వాత సో ఏ కన్వర్షన్స్కి అయితే మనకు వాల్యూ ఎక్కువ ఉందో వాటిని ఆప్టిమైజేషన్ పర్పస్కి ప్రైమరీగా యూజ్ చేసుకుంటుంది. ఓకేనా, ఈవెన్ మనకు కూడా తెలిసింది ఓకే ఏ కీవర్డ్స్ మనకు మంచిగా వర్క్ అవుతున్నాయి అనేసి. ఓకేనా, దిస్ ఈస్ ద రైట్ వే టు డూ. సో మేబీ ఈ టాపిక్ని క్లియర్గా మనము ఎక్స్ప్లోర్ చేసాము. ఐ విల్ లెట్ యు నో క్లియర్లీ. ఓకేనా, ఇప్పుడు ఇప్పటికైతే సో మేబీ నా టేక్ ఏంటంటే లీడ్ జెన్ క్లయింట్స్కి డోంట్ యూజ్ అ వాల్యూ ఇస్ ద రైట్ థింగ్. ఓకేనా, ఒకవేళ మనం వాల్యూ మనకు వాళ్ళ ఇట్లా ర్యాండమ్గా యావరేజ్గా మనకు బ్యాక్ ఎండ్లో ఏదైతే ఎంతైతే వస్తున్నారో సో ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో సో టోటల్ వాల్యూ డివైడెడ్ బై కన్వర్షన్స్ చేసి జంక్ లీడ్స్ కూడా మనం ఈక్వల్గా స్ప్లిట్ చేయడం ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ అనమాట. ఓకేనా, అలా చేసే బదులు డోంట్ యూజ్ అ వాల్యూ పెట్టేసి సో మనకి ఎగ్జాక్ట్గా ఏ గూగుల్ క్లిక్ ఐడీస్కి అయితే మనకు కన్వర్ట్ అవుతున్నారో ఆ గూగుల్ క్లిక్ ఐడి వాల్యూ అసైన్ చేసి డేటా పుష్ బ్యాక్ చేయండి గూగుల్ యాడ్స్లోకి. దట్స్ ద రైట్ థింగ్. ఓకే, ఫర్ నౌ ఒకవేళ లీడ్ జెన్కి అయితే మనము డోంట్ యూజ్ అ వాల్యూ పెట్టుకుంటాము. ఒకవేళ ఈ కామర్స్ క్లయింట్స్ అనుకోండి, వాళ్ళకు ఆబ్వియస్గా వాళ్ళ ఏంటి ప్రతి వెబ్సైట్లో ఉండే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కదా, డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. సో యూజ్ ఎ డిఫరెంట్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్షన్. ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, బై డిఫాల్ట్గా గూగుల్ ఏం చేస్తుందంటే ఎవరైనా సరే ఒక ఆర్డర్ పర్చేస్ చేశారనుకోండి, ఆ ఆర్డర్ పర్చేస్ చేశారు కదా, ఎగ్జాక్ట్గా ఆ ఆర్డర్ ఒక కన్వర్షన్ ప్లస్ దానికైతే ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకి ట్రాక్ అవుతాయి అనమాట. ఓకేనా, ఒక్కొక్క కన్వర్షన్కి ఒక్కొక్కరు కొంతమంది ఒక ప్రోడక్టే కాకుండా 2-3 ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తారు, దాంతో అక్కడ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక వాల్యూ ఉంటుంది. కొంతమంది చిన్న ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తున్నారు, మేబీ దాని వాల్యూ 10 రూపీస్, 30 రూపీస్, మేబీ 1000 రూపీస్, 500 రూపీస్, అలా ఒక్కొక్క ప్రోడక్ట్ వాల్యూ ఒకలా ఉంటుంది. అందరూ ఒకే అమౌంట్తో పర్చేస్ చేయరు కదా, సో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కదా. సో కాబట్టి యూజ్ డిఫరెంట్ వాల్యూస్ అని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే ఈకామర్స్ స్టోర్స్లో ఈకామర్స్ వెబ్సైట్స్లో యూజర్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కన్వర్ట్ అయ్యేటప్పుడు ఆ వాల్యూ ఆ కన్వర్షన్ ఏమైతే వాల్యూ ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ వాల్యూ మనకు ట్రాక్ అవుతుంది. దిస్ ఇస్ ద రైట్ థింగ్ ఫర్ రీటైల్ క్లయింట్స్, దిస్ ఇస్ ద రైట్ థింగ్ ఫర్ ద లీడ్ జెన్ క్లయింట్స్. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే డిఫాల్ట్ వాల్యూ అనమాట. లెట్స్ ఏదైనా సరే చాలా రేర్ సినారియోలో జరుగుతుంది ఇది. సో మామూలుగా ఏంటి అంటే డిఫరెంట్ వాల్యూస్ ఏ కన్వర్షన్స్కి ఎంత వాల్యూ అయితే పర్చేస్ చేస్తున్నాడో ఆ పర్టికులర్ యూజర్ అంత ఎగ్జాక్ట్గా అక్యురేట్గా ట్రాక్ చేస్తుంది. దాంతోపాటు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నాడు, దానికి వాల్యూ 0 ఆ పర్టికులర్ టైంలో వాల్యూ 0 ఉందనుకోండి, అప్పుడు బై డిఫాల్ట్గా 1 రూపీ తీసుకో అనేసి చెప్తున్నాం అనమాట. ఓకేనా, ఇది చాలా ఏమైనా డెవలప్మెంట్ సైడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు చాలా రేర్ సినారియోస్లో మనకు ప్రోడక్ట్ వాల్యూ 0 చూపిస్తుంది. అప్పుడు ఏంటి అంటే యూజర్స్ బై చేసేయచ్చు. సో అప్పుడు అట్లా వాల్యూ ఏం లేని సినారియోలో 1 రూపీ యూజ్ చేసుకో అనేసి చెప్తున్నాం అనమాట. 1 రూపీ అసైన్ చేయని చెప్తున్నాం. ఓకేనా, ఒకవేళ ఈకామర్స్ క్లయింట్స్ అయితే ఇది, లీడ్ జెన్ క్లయింట్స్కి అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, కౌంట్ నెక్స్ట్ వచ్చేసి కౌంట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఇక్కడ ఏమైతే సెట్టింగ్స్ ఇస్తామో దీనికి మనం ఇక్కడ ఏమైతే సెట్టింగ్స్ చేస్తామో దీన్ని బేస్ చేసుకొని మన కోడ్ జనరేట్ అవుతుందన్నమాట లాస్ట్లో. ఆ కోడ్ అలా మన ఇక్కడ ఏమైతే సెలెక్ట్ చేసుకుంటానో దానికి తగినట్టు అవి మాత్రమే ట్రాక్ చేస్తుంది, అలానే ట్రాక్ చేస్తుంది అనమాట కోడ్ కూడా. సో కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క బిజినెస్కి వన్ కైండ్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కౌంట్. సో ఈ కౌంట్ అంటే ఏంటి అంటే హౌ మెనీ కన్వర్షన్స్ టు కౌంట్ పర్ క్లిక్ ఆర్ ఇంటరాక్షన్ ఎవ్రీ వన్ అనేసి మనకు 2 ఆప్షన్ ఉంటుందన్నమాట. రికమెండెడ్ ఫర్ పర్చేసెస్ బికాస్ ఎవ్రీ పర్చేస్ ఇస్ ఏ వాల్యుబుల్, రికమెండెడ్ ఫర్ లీడ్స్, సైన్ అప్ అండ్ అదర్ కన్వర్షన్స్ బికాస్
ఓన్లీ ద ఫస్ట్ ఇంట్రాక్షన్ ఈస్ వాల్యుబుల్. సో ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటి అంటే, సో గూగుల్ ఏం రికమెండ్ చేస్తుంది, సో ఒకవేళ మీది ఒకవేళ మీది ఈ కామర్స్ క్లయింట్ అయితే, రీటైల్ స్టోర్ అయితే మీరు ఎవ్రీ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే లీడ్ జెన్ అయితే వన్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుందనమాట. ఎందుకు, సో ఎగ్జాక్ట్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ రిటైల్ క్లయింట్స్ తీసుకోండి. సో మనం ఎవ్రీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ క్లిక్ చేశాడు, ఓకేనా, యూజర్ క్లిక్స్ ఆన్ యాడ్ మీద క్లిక్ చేస్తాడు. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఓకే, సో నెక్స్ట్ హీ విల్ ఎంటర్ ఇన్ టు ద ల్యాండింగ్ పేజ్ ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత మేబీ, ఓకేనా, హీ విల్ డూ వన్ పర్చేస్ చేశాడు అనమాట, ఓకేనా. పర్చేస్ చేసిన తర్వాత మేబీ వితౌట్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద వెబ్సైట్. సో పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు థ్యాంక్ యూ పేజ్కి వెళ్తారు, కానీ వాళ్ళు ఎగ్జిట్ అయిపోరు కదా బయట. సో చాలామంది ఎగ్జిట్ అయిపోతారు. ఒకవేళ నేను ఇంకొక ఆర్డర్ పర్చేస్ చేయాలి అలా అనుకునే వాళ్ళు ఏం జరుగుతుంది, సో వాళ్ళు ఎగ్జిట్ అవ్వకుండా మళ్ళీ హోమ్ పేజ్కి వస్తారనమాట. మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి ఇంకొక ఆర్డర్ వితౌట్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద వెబ్సైట్, ఓకేనా, ఇంకొక ఆర్డర్ పర్చేస్ చేశారు. వన్ మోర్ పర్చేస్ without going out from the website. Outside of the website, ఓకే, వెబ్సైట్ నుంచి బయటికి వెళ్ళకుండా ఇంకొక పర్చేస్ చేశాడనమాట. సో ఇంకా చాలామంది స్పెషల్లీ స్ట్రాటజిస్ట్లు ఏం చేస్తారు అంటే, ఇట్లా వెంటనే ఇంకొక కన్వర్షన్ చేపించడం కోసం, సో ఆర్డర్ సక్సెస్ఫుల్ పేజ్లోనే ఒక ఆఫర్ పెడతారనమాట. సో వితిన్ 5 minutesలో నువ్వు ఇంకొక ఆర్డర్ను పర్చేస్ చేస్తే యూ విల్ గెట్ ఫ్లాట్ 15% డిస్కౌంట్, యూజ్ దిస్ కోడ్ అనేసి అట్లా టెంప్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకొక కన్వర్షన్ చేపించడం, ఇంకొక పర్చేస్ వాళ్ళతో చేపించడం కోసము, ఓకేనా. సో అలాంటి సినారియోలో మనకు కొంతమంది ఏంటి అంటే, ఓకే ఆ కోడ్ని యూటిలైజ్ చేసుకొని కోడ్ కాపీ చేసి, ఎందుకంటే ఫ్లాట్ 15% సంథింగ్ ఏదో డిస్కౌంట్ వస్తుంది కదా వాళ్ళకు, యూజర్స్ ఎంతైతే డిస్కౌంట్ ఇస్తారో అంత డిస్కౌంట్ వస్తుంది. సో అంత డిస్కౌంట్ వస్తుంది. సో అందుకోసం అనేసి కొంతమంది వెంటనే రిటర్న్ బ్యాక్ వచ్చేసి ఆ కోడ్ యూటిలైజ్ చేసుకొని ఆఫర్ క్లెయిమ్ చేసుకొని ఇంకో పర్చేస్ చేశారనమాట. ఇలాంటి సినారియోలో చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకటే ఒక యాడ్ క్లిక్ మీద మన యాడ్ మీద క్లిక్ చేశాడు, వెబ్సైట్లోకి వచ్చాడు, వెబ్సైట్ నుంచి ఎగ్జిట్ అవ్వకుండా 2 పర్చేసెస్ చేశాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సినారియోలో ఏంటి, 1 క్లిక్ 2 కన్వర్షన్స్, అంతే కదా. 2 కన్వర్షన్స్, రెండింటికి డిఫరెంట్ వాల్యూ ఉంటుంది. కన్వర్షన్ 1కి ఒక వాల్యూ ఉంటుంది, కన్వర్షన్ 2కి ఒక వాల్యూ ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, సో మేబీ 500 వేసుకోండి, యావరేజ్గా అజంప్షన్ మీద నేను 1000 తీసుకుంటాను రెండింటికి కలిసి, ఓకేనా. ఇలా అనుకోండి. ఇప్పుడు మనకు ఒక క్లిక్ 2 కన్వర్షన్ వాల్యూ 1000 అని చూపిస్తుంది అనమాట. సో మనం ఎవ్రీ పెట్టుకుంటే, ఓకేనా. సో ఒకవేళ మనం ఎవ్రీ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనము మన వెబ్సైట్ నుంచి ఎగ్జిట్ అవ్వకుండా మనం ఎన్ని పర్చేసెస్ అయితే చేస్తే, ఒక పర్చేస్ చేస్తే ఒకటి ఎవ్రీ టైం మనం పర్చేస్ చేసిన ఎవ్రీ టైం రికార్డ్ అవుతుంది అనమాట, ఓకేనా. లెట్స్ సే నువ్వు వెబ్సైట్ నుంచి ఎగ్జిట్ అవ్వకుండా నువ్వు 10 పర్చేసెస్ చేసినావు అనుకో, విత్ ఇన్ ద వెబ్సైట్లోనే 10 సార్లు పర్చేస్ నథింగ్ బట్ ఒకసారి నువ్వు ఆర్డర్ సక్సెస్ఫుల్కి పేజ్కి రీచ్ అవుతే అది 1 కన్వర్షన్ అనమాట. అలా నువ్వు 10 పేమెంట్స్ చేసి 10 సార్లు ఆర్డర్ సక్సెస్ఫుల్ పేజ్కి ఎగ్జిట్ అయితే వితౌట్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద వెబ్సైట్ 10 కానీ లేకపోతే 2 కానీ 1 కానీ బేస్డ్ ఆన్, ఓకేనా. సో అప్పుడు ఏంటి అంటే మనం ఎవ్రీ పెట్టుకున్నాం అనుకోండి, సో ఎవ్రీ టైం వాళ్ళు ఎన్నిసార్లు అయితే వాళ్ళు వితౌట్ ఆ పర్టికులర్ టైంలో వెబ్సైట్ నుంచి ఎగ్జిట్ అవ్వకుండా పర్టికులర్ టైంలో ఎన్నిసార్లు అయితే వాళ్ళు చేస్తారో చేసిన ప్రతిసారి ఒక కన్వర్షన్లో రికార్డ్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు మనకి ఈ పర్టికులర్ సినారియోలో 2 కన్వర్షన్స్ రికార్డ్ అవుతుంది అనమాట. కన్వర్షన్ 1, కన్వర్షన్ 2, ఓకే. సో దీనికి ఒక 500, ఓకేనా. ఇలా ఉంటుంది అనమాట, ఓకేనా. మనం ఎవ్రీ పెట్టుకుంటే ఇలా రికార్డ్ అవుతుంది.
ఎవ్రీ పెట్టుకుంటే మనకి ఇలా రికార్డ్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటి అంటే మన ప్రతి కన్వర్షన్ వాల్యుబుల్ కదా, ప్రతి కన్వర్షన్కి వాల్యూ ఉంది. ఇక్కడ వాడు ఇంకొక ఆర్డర్ పర్చేస్ చేశాడు అంటే సో ఇక్కడ కూడా మనకు వాల్యుబుల్ ఉంది. ఇక్కడ కూడా ఒక యూనిక్ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నాడు. ఓకేనా. సో అందుకోసం అనేసి మనకు ఈ కామర్స్ క్లయింట్స్కి మనం ఎవ్రీ పెట్టుకుంటాం అనమాట. అప్పుడు మనకు గూగుల్ యాడ్స్లో ఏం చూపిస్తుంది అంటే 1 క్లిక్ 2 కన్వర్షన్స్, 2 కన్వర్షన్స్ సపరేట్ 1 క్లిక్ 2 కన్వర్షన్స్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. 2 కన్వర్షన్స్ వాల్యూ 1000 చూపిస్తుంది అనమాట. ఒకవేళ మనం 1 పెట్టామనుకోండి, ఈ కామర్స్ క్లయింట్స్కి 1 పెట్టామనుకోండి, ఇక్కడ ఓన్లీ 1 కన్వర్షన్ చూపిస్తుంది, వాల్యూ 1000 చూపిస్తుంది. ఓకేనా. ఇలా చూపిస్తుంది. సో ఇలా చూపిస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఓన్లీ ఒక కన్వర్షన్ మాత్రమే చూపిస్తుంది. ఒక కన్వర్షన్ వచ్చింది 1000 రూపీస్ మాత్రమే వచ్చింది, 1000 రూపీస్ వచ్చింది. వాల్యూ ఎలానో సేమే, కానీ ఏంటి అంటే మనకు 2 కన్వర్షన్స్ చూపించాయి అనుకోండి, ఈవెన్ మన రిపోర్టింగ్ పర్పస్ కానీ గూగుల్ సిగ్నల్స్కి కానీ ఓకే ఈ పర్టికులర్ యూజర్కి ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్న ఆడియన్స్కి టూ అట్ ఎ టైం 2 పర్చేస్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది అనేసి ఆ సిగ్నల్స్ పెట్టుకొని అలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళని మోర్ టార్గెట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అలా వర్క్ అవుతుంది. సో కాబట్టి ఎవ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రీటైల్ క్లయింట్స్కి. ఓకేనా. సో అప్పుడు మనం ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ మన 2 కన్వర్షన్స్ చూపించే దగ్గర 1 కన్వర్షన్ చూపించామనుకోండి, ఈవెన్ మన మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర కూడా మనకు ఇన్స్టెడ్ ఆఫ్ 2 మనం 1 చూపించామనుకోండి, ఇంకా తక్కువ చూపిస్తున్నాం మనం. ఓకేనా. వాల్యూస్ ఏం చూపించుండొచ్చు కానీ ఆర్డర్స్ తక్కువ చూపిస్తున్నాము. ఓకేనా. సో దిస్ నాట్ ద రైట్ వే ఫర్ ద రీటైల్ క్లయింట్స్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఎవ్రీ పెట్టుకోండి రీటైల్ క్లయింట్స్కి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ జెన్ క్లయింట్స్ అనుకోండి. ఓకేనా. ఒకవేళ లీడ్ జెన్ క్లయింట్స్కి మనం ఏం చేస్తామంటే ఒకవేళ యూజర్స్ ఎంటర్ అవుతారు కదా, యూజర్స్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి వాల్యూ ఏమి ఉండదు. ఓకేనా. జస్ట్ డిలీట్ దిస్, వాళ్ళకి వాల్యూ ఏమి ఉండదు. సో అప్పుడు మనము వీళ్ళకు ఎగ్జాక్ట్గా లీడ్ జెన్కి మనం ఎవ్రీ పెట్టామనుకోండి, లెట్సే ఒక యూజర్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫామ్ ఫిల్ చేసి థ్యాంక్ యూ పేజ్కి విజిట్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అవ్వకుండా మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి మళ్ళీ థ్యాంక్ యూ పేజ్ మళ్ళీ ఫామ్ ఫిల్ చేశారనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ సినారియోలో మనకు 2 కన్వర్షన్స్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద రిటైల్ కూడా కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా హ్యాపెన్ అవుతుంది. సో మనం ఎవ్రీ పెట్టామనుకోండి, సో వాళ్ళు ఎన్నిసార్లు అయితే ఫామ్ ఫిల్ చేశారో, వెబ్సైట్ నుంచి ఎగ్జిట్ అవ్వకుండా ఎన్నిసార్లు అయితే ఫామ్ ఫిల్ చేశారో అన్నిసార్లు ప్రతిసారి అంత కౌంట్ చూపిస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు 5 టైమ్స్ ఫామ్ ఫిల్ చేశారనుకోండి, 5 కన్వర్షన్స్ చూపిస్తుంది అనమాట. సో ఎనీవే వాళ్ళు 5 టైమ్స్ ఫామ్ ఫిల్ చేసినా, 1 టైం ఫిల్ చేసినా, 10 టైం ఫిల్ చేసినా సేమ్ డీటెయిల్సే కదా. 1 డీటెయిల్స్ ఎలానో మన దగ్గర ఉంటాయి. సో మన సేల్స్ టీమ్ ఎలానో వాళ్ళతో అప్రోచ్ అవుతారు. ఓకేనా. సో అలాంటప్పుడు మనం 5 కన్వర్షన్స్ అన్ని చూపించామనుకోండి, డూప్లికేట్ వాల్యూస్ని మనం 5 10 అనేసి ఒకటే డూప్లికేట్ యూజర్ని మనం 10 కన్వర్షన్స్ అని చూపిస్తున్నాం అనమాట. ఓకేనా. చాలా రేర్ సినారియోస్లో ఒకే పర్సన్ ఇట్లా మల్టిపుల్ సార్లు ఫామ్ ఫిల్ చేస్తాడు. మేబీ ఆ ఫామ్ ఫిల్ అయిందా లేదా అనేసి డౌట్తో మళ్ళీ ఇంకో ఫామ్ ఫిల్ చేయడము, సో ర్యాండమ్గా ఇలా చేయడం, ఇలా బిహేవ్ చేస్తుంటారు అనమాట కొంతమంది. సో ఆ పర్టికులర్ టైంలో మనకు మేబీ ఎలానో మన డూప్లికేట్ ఇన్ఫర్మేషన్ మనకు మళ్ళీ డూప్లికేట్ వస్తుంది. ఇక్కడ ఈ కామర్స్లో ఏంటంటే యూనిక్ వాల్యూస్ అనమాట. వాళ్ళు 500 మనకు పే చేశారు, ఇక్కడ కన్వర్షన్ టూల్ కూడా 500 పే చేశారు. ఓకేనా. అమౌంట్ మనకి ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ వాల్యూ ఉంది వీటికి. సో ఇక్కడ ఏంటంటే ఎలానో డూప్లికేటే కదా, డూప్లికేట్ లీడే 2 టైమ్స్ ఫిల్ చేసినా 3 టైమ్స్ ఫిల్ చేసినా కూడా డూప్లికేట్ లీడే, సేమ్ లీడే, ఒకటే లీడే మల్టిపుల్ టైమ్స్ ఫిల్ చేస్తున్నారు. అలాంటప్పుడు దీన్ని ఎవ్రీ కాకుండా మనం 1 పెట్టండి. ఒకవేళ మన డూప్లికేట్ లీడ్కి ఎవ్రీ పెట్టామనుకోండి, సో అప్పుడు ఒకే పర్సన్ 5 ఫామ్స్ ఫిల్ చేస్తే 5 కన్వర్షన్స్ అని చూపిస్తుంది అనమాట. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ రిపోర్టింగ్. సో బ్యాక్ ఎండ్లో ఏంటి అంటే మనకి యూనిక్ చెక్ చేశారనమాట. యూనిక్ ఓన్లీ 1 ఉంది. సో ఇక్కడేమో 5 కన్వర్షన్స్ రికార్డ్ అయ్యాయి. అప్పుడు మనకు రాంగ్ డేటా అనమాట అది. సో అలాంటి సినారియోలో మనము అందుకోసం అనేసి లీడ్ జెన్ క్లయింట్స్కి మనం 1 పెడతాము. అప్పుడు ఏంటంటే ఒక యూజర్ వెబ్సైట్లోకి వచ్చి వాళ్ళు ఎన్నిసార్లు ఫామ్ ఫిల్ చేసినా కూడా ఒక కన్వర్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వాల్యూ లేదు, ఇక్కడ వాల్యూ ఉంది. ప్రతి దానికి వాళ్ళు పర్చేస్ చేసే ప్రతి ఐటమ్కి వాల్యూ ఉంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంటర్ చేసే ప్రతి లీడ్ సేమే ఉంటుంది. చాలా రేర్ సినారియోలో వాళ్ళ ఫ్రెండ్ది చాలా రేర్ అనమాట, చాలా వెరీ లెస్ పర్సంటేజ్, ఓన్లీ 1% పీపుల్ కూడా అలా చేయరు. వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ లీడ్ చేయడము అట్లా. ఒకవేళ చేసిన అంత ఈవెన్ 1% కూడా ఆ రేషియో ఉండదు. ఈవెన్ ఉన్నా కూడా ఇలానో మనకు బ్యాక్ ఎండ్లో రికార్డ్ అవుతాయి కదా. సో నో ఇష్యూ అనమాట. సో మనకు ఇలా వర్క్ అవుతుంది. అందుకోసం అనేసి రీటైల్ క్లయింట్స్కి మనము
ఎవ్రీ సెలెక్ట్ చేసుకుంటాము, లీడ్ జెన్ క్లయింట్స్కి 1 సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లిక్ త్రూ కన్వర్షన్ విండో. ఓకేనా, క్లిక్ త్రూ కన్వర్షన్ విండో అంటే ఏంటి అంటే, కన్వర్షన్స్ కెన్ హ్యాపెన్ డేస్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇంటరాక్ట్స్ with your ad. Select how much time after someone interacts with an ad you want to use to count conversion. So దీని మీనింగ్ ఏంటి అంటే, క్లిక్ త్రూ కన్వర్షన్ విండో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో సినారియోస్ ఎలా ఉంటాయి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డే 1 రోజు. ఓకేనా, ఐ విల్ టెల్ యూ, మేబీ డే వన్ రోజు లెట్స్ సే ఒక పర్సన్ మన యాడ్తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇంటరాక్టెడ్ విత్ యాడ్. ఓకేనా, మన గూగుల్ యాడ్తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఓకేనా, మేబీ డే 5 కూడా ఇంటరాక్ట్ అయ్యాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. డే 5 ఓకే, ఇట్స్ ఇగ్నోర్, డే 5 ఇగ్నోర్ చేయండి. సో డే 1 రోజు మన యాడ్తో ఇంటరాక్ట్ అయ్యాడు. సో వెబ్సైట్లోకి వెళ్ళేసి వెబ్సైట్ మా సర్వీస్ పేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాడు. ఫామ్ ఏం ఫిల్ చేయకుండా ఎగ్జాక్ట్గా రిటర్న్ వచ్చేసాడు. ఓకేనా, సో రిటర్న్ వచ్చేసాడు ఫామ్ ఫిల్ చేయకుండా. అప్పుడు ఏంటి, మనకు ఒక కన్వర్షన్ లాగా ట్రాక్ చేయదు గూగుల్, అంతే కదా. ఫామ్ ఫిల్ చేస్తేనే ఒక కన్వర్షన్, వాడు ట్యాంక్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాడు, అప్పుడు ఒక కన్వర్షన్లా రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక కన్వర్షన్లా రికార్డ్ చేస్తుంది. ఓకేనా, సో మేబీ డే 6 లేకపోతే డే 6 ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. డే 6లో ఫేస్బుక్లో ఏదో యాడ్ చూశాడు మన బ్రాండ్ రిలేటెడ్. ఫేస్బుక్లో మన యాడ్ చూసి సో ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మన ఇమేజ్ యాడ్లో మన బ్రాండ్ రిలేటెడ్ చూశాడు. ఆ ఫేస్బుక్ ఇమేజ్ మీద క్లిక్ చేశాడు. ఓకేనా, డే 6 వాడు యాక్టివేట్ చేశాడు. ఓకేనా, ఇంటరాక్టెడ్ విత్ ఫేస్బుక్ యాడ్ అండ్ fill the form in the website. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే, సో మన మేబీ డే 6 కానీ డే 30 కానీ, ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మన ఫేస్బుక్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఫేస్బుక్లో మన బ్రాండ్ రిలేటెడ్ యాడ్ చూసాడు. ఆ పర్టికులర్ టైంలో యాడ్ చూసి మన బ్రాండ్ని నోటీస్ చేసి, ఓకే సో నేను సమ్వేర్ వీళ్ళ కోర్స్ డీటెయిల్ కూడా నేను చూశాను కదా వెబ్సైట్లో అనేసి మేబీ ఆ యాడ్తో ఇంటరాక్ట్ అవుతాడు. ఆ యాడ్తో ఇంటరాక్ట్ అయ్యి వెబ్సైట్లోకి వచ్చేసి అప్పుడు ఫామ్ ఫిల్ చేస్తాడు. ఓకేనా, ఫామ్ ఫిల్ చేస్తే అప్పుడు ఆ ఎగ్జాక్ట్గా కన్వర్షన్ ఎవరికి అట్రిబ్యూషన్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఇంటరాక్షన్ గూగుల్ యాడ్స్తో జరిగింది. సో ఆ పర్టికులర్ టైంలో మన ల్యాండింగ్ పేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అంతా ఎక్స్ప్లోర్ చేశాడు. సో గూగుల్ కాంట్రిబ్యూషన్ ఉంది, ఇక్కడ మెటా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, ఫేస్బుక్ యాడ్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అనమాట. సో ఈ పర్టికులర్ టైంలో మనకు ఏం చేస్తుందంటే, యాక్చువల్గా అయితే మనకు గూగుల్ యాడ్స్ సెకండ్ టైం గూగుల్ యాడ్స్ నుంచి అవ్వలేదు కదా. సో అందుకోసం అనేసి గూగుల్ యాడ్స్కి డైరెక్ట్గా అట్రిబ్యూషన్ ఉండదన్నమాట, తెలీదు గూగుల్ యాడ్స్కి. సో అందుకోసం అనేసి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఓకేనా, క్లిక్ త్రూ కన్వర్షన్ విండో అంటే ఏంటంటే, ఎవరైనా సరే మన యాడ్ని క్లిక్ చేసి ఆ పర్టికులర్ టైంలో కన్వర్ట్ అవ్వకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసి విత్ ఇన్ ద టైం పీరియడ్ దట్ వీ సెట్ హియర్. ఒకవేళ మనం 30 days సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎవరైనా సరే ఒక యూజర్ మన యాడ్ క్లిక్ చేసి ఆ పర్టికులర్ టైంలో కన్వర్ట్ అవ్వకుండా ఆ పర్టికులర్ టైం నుంచి కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. 30 days మనం ఇక్కడ పెట్టామనుకోండి. 30 days లోపల విత్ ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా సరే, ఫేస్బుక్ నుంచి అయినా, వాళ్ళు మెటా నుంచి అయినా, లేకపోతే ఎస్ఈఓ నుంచి అయినా, ఈమెయిల్ మార్కెటింగ్ నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా సరే వాడు వచ్చి కన్వర్ట్ అయ్యాడు విత్ ఇన్ 30 days లోపల, ఆ యూజర్ మళ్ళీ ఫామ్ ఫిల్ చేశాడు అంటే దెన్ దట్ కన్వర్షన్ విల్ అట్రిబ్యూట్ టు ద గూగుల్ యాడ్స్. ఓకేనా, సో గూగుల్ యాడ్స్ ప్లాట్ఫామ్లో గూగుల్ యాడ్స్కి అట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ సినారియోలో చూడండి, సో ఇక్కడ ఏంటి ఒకవేళ మన క్లిక్ త్రూ కన్వర్షన్ 30 days పెట్టామనుకోండి,
క్లిక్ త్రూ కన్వర్షన్ 30 డేస్ పెట్టామనుకోండి, అప్పుడు వితిన్ డే 6 అనుకోండి. సో మనకు ఆల్రెడీ డే 1 రోజు ఇంటరాక్ట్ అయ్యాడు, గూగుల్ యాడ్స్తో ఇంటరాక్ట్ అయ్యి మన ల్యాండింగ్ పేజ్ అంతా చెక్ చేసి వెళ్ళిపోయాడు. సో వితిన్ ద డే 6 మనకు క్లిక్ త్రూ కన్వర్షన్ 30 డేస్ పెట్టామనుకోండి, డే 6 రోజు ఇంటరాక్ట్ అయ్యి ఫేస్బుక్ యాడ్తో ఇంటరాక్ట్ అయ్యి మన వెబ్సైట్లో ఫామ్ ఫిల్ చేశాడు. అప్పుడు ఏంటి, సో ఇక్కడ ఇలా చూసుకోండి, మనకు డే 1లో ఇంటరాక్ట్ అయ్యాడు అంటే ఇక్కడ కౌంట్ డౌన్ క్లిక్ త్రూ కన్వర్షన్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది 30 డేస్ అనేసి. సో డే 6 రోజు కన్వర్ట్ అయ్యాడు కదా, అప్పుడు క్లిక్ త్రూ కన్వర్షన్ విండో ఏం చేస్తుందంటే, ఓకే ఈ పర్సన్ లాస్ట్ 6 డే మేబీ డే 1 రోజు మనతో ఇంటరాక్ట్ అయ్యాడు సో అనేసి ఆ పర్సన్కి గూగుల్ యాడ్స్లో కూడా అట్రిబ్యూషన్ ఇస్తుంది అనమాట. సో మనకు ఒక కన్వర్షన్ వచ్చింది అనేసి గూగుల్ ఆ క్లిక్ త్రూ కన్వర్షన్ విండో అట్రిబ్యూషన్ ఇస్తుంది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. సో అట్ ద సేమ్ టైం మెటాలో కూడా ఒక కన్వర్షన్ రికార్డ్ అవుతుంది అనమాట. దీనికి మెటాకి సపరేట్ అట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. సో అప్పుడు మెటా యాడ్తో క్లిక్ చేసి వాళ్ళు ఫామ్ ఫిల్ చేశారు కదా, సో ఇక్కడ కూడా మనకు ఒక కన్వర్షన్ లాగా ఫేస్బుక్లో ఒక కన్వర్షన్ లాగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, అప్పుడు డాష్బోర్డ్, సో మనకు డాష్బోర్డ్లో ఇక్కడ ఒక కన్వర్షన్ చూపిస్తుంది గూగుల్ యాడ్స్ ఇక్కడ, ఎందుకంటే వితిన్ 30 డేస్ లోపల వాడు ఆ యూజర్ మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి కన్వర్ట్ చేశాడు కదా, వాట్ ఎవర్ ద సోర్స్ ఇట్ ఈస్. ఓకేనా, సోర్స్ ఏదైనా ఉండొచ్చు కానీ సో మన గూగుల్ యాడ్స్ ఇంపాక్ట్ అయితే ఉంది కదా, మన గూగుల్ యాడ్స్ నుంచి వచ్చి వెబ్సైట్ గో త్రూ చేసి వెళ్ళాడు వితిన్ 30 డేస్ లోపల. అంటే మన బ్రాండ్ నేమ్ వాడు ఫస్ట్ టైం గూగుల్ యాడ్స్ నుంచి చూడడం ద్వారానే కదా రెండోసారి వాడు ఫేస్బుక్ నుంచి మన బ్రాండ్ నోటీస్ చేసి క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేసింది. సో అలాంటి సినారియోలో ఏంటంటే క్లిక్ త్రూ కన్వర్షన్ నుండి 30 డేస్ పెట్టాము, లేదా అట్లా క్లిక్ త్రూ ఒకవేళ మనం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఫస్ట్ రోజు వాడు చూశాడు, మన క్లిక్ త్రూ విండో 30 డేస్ పెట్టాము, డే 31 రోజు వేరే ఏ సోర్స్ ద్వారానో వచ్చి వెబ్సైట్లోకి వచ్చి ఫామ్ ఫిల్ చేశాడు, అప్పుడు మన గూగుల్ యాడ్స్కి అట్రిబ్యూట్ అవ్వదు అనమాట. ఓకేనా, అసలు అట్రిబ్యూట్ అవ్వదు. ఓకేనా, అప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో మనకు 2 కన్వర్షన్స్ రికార్డ్ అవుతాయి అనమాట. యాడ్ డాష్బోర్డ్స్లో మెటాలో ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకేనా, గూగుల్ యాడ్స్లో ఒకటి. సో అప్పుడు మనకు బ్యాక్ ఎండ్లో మాత్రం ఒకటే చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇలా వర్క్ అవుతాయి ఈ అట్రిబ్యూషన్స్, ఇలా ఉంటుంది. ఓకేనా, సో సింపుల్, ఇది క్లిక్ త్రూ కన్వర్షన్ విండో అంటే. అప్పుడు గూగుల్కి అట్రిబ్యూషన్ వస్తుంది. సో ఎవరైనా సరే ఒకవేళ మనం క్లిక్ త్రూ కన్వర్షన్ విండో 30 డేస్ పెట్టామనుకోండి, ఇఫ్ సమ్వన్ సీస్ ఇన్ ద డే 1, ఇఫ్ సమ్వన్ సీస్ అవర్ యాడ్, ఇంటరాక్టెడ్ విత్ అవర్ యాడ్ అండ్ came into the website and without filling the form, if they exit from our website within the time period that we said, let's say if we keep the click through conversion window as 30 days, within the 30 days whatever the source it is, if they come into the website and fill the form, then that conversion will attribute to the Google Ads అనమాట. ఓకేనా, దాన్ని కూడా కన్వర్షన్లా కౌంట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ క్లిక్ త్రూ కన్వర్షన్ విండో. ఓకేనా, సో ఎంగేజ్డ్ వ్యూ త్రూ కన్వర్షన్ ద సేమ్ వే అనమాట. ఎంగేజ్ అంటే వీడియో. సో మనం వీడియో యాడ్స్ కూడా రన్ చేస్తుంటాం కదా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియో యాడ్స్ రన్ చేసామనుకోండి, ఒకవేళ మన వీడియోతో ఎంగేజ్ అయ్యారు, ఎంగేజ్ ఇన్ ద సెన్స్ మన దాంతో చూడడం అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియో యాడ్ రన్ చేస్తున్నాము, లెట్స్ సే ఇఫ్ ఎనీ పర్సన్ ఇఫ్ ద పర్సన్ ఎంగేజ్ విత్ అవర్ వీడియో యాడ్ ఫర్ మోర్ దాన్ 10 seconds కానీ మోర్ దాన్ 10 seconds కానీ వీడియోతో ఎంగేజ్ అయ్యి ఈవెన్ మన క్లిక్ చేసి వెబ్సైట్లోకి రాకపోయినా పర్లేదు. ఓకేనా, జస్ట్ మన వీడియో యాడ్తో ఎంగేజ్ అయ్యి వితిన్ 3 days లోపల ఏ నెట్వర్క్ అయినా సరే, ఏ ఛానల్ అయినా సరే, ఓకేనా, SEO నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఫామ్ ఫిల్ చేసినా కూడా వితిన్ 3 daysలో వాళ్ళు మళ్ళీ ఫామ్ ఫిల్ చేస్తే దెన్ ఒక కన్వర్షన్లో రికార్డ్ అవుతుంది అనమాట. ఒక కన్వర్షన్లో కౌంట్ చేస్తుంది, మనకు ఒక కన్వర్షన్ వచ్చిందని కౌంట్ చేస్తుంది అనమాట. అలా ఇన్ ద సేమ్ వే వ్యూ త్రూ కన్వర్షన్స్ కూడా ఒకటే అనమాట. ఓకేనా, సో వ్యూ త్రూ కన్వర్షన్ విండోస్ మనకు మోస్ట్లీ ఇమేజ్ యాడ్స్కి ఉంటాయి అనమాట, డిస్ప్లే యాడ్స్ ఉన్నాయి కదా, సో వాటికి. సో మన యాడ్తో ఇంటరాక్ట్ అవ్వకపోయినా పర్లేదు, జస్ట్ మన యాడ్ చూసి, జస్ట్ మన ఇమేజ్ యాడ్ చూసి ఆ పర్టికులర్ టైంలో ఇంటరాక్ట్ అవ్వకుండా వితిన్ 1 day లోపల మళ్ళీ మన వెబ్సైట్కి ఏ సోర్స్ డైరెక్ట్ వచ్చినా, SEO నుంచి వచ్చినా పర్లేదు, ఏ సోర్స్ నుంచి అయినా సరే మన యాడ్ని చూసి వితిన్ 1 day లోపల మళ్ళీ వచ్చి ఫామ్ ఫిల్ చేశాడు అంటే దెన్ గూగుల్ యాడ్స్ కూడా ఒక కన్వర్షన్ లాగా అట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒక కన్వర్షన్ లాగా కౌంట్ చేసుకుంటుంది గూగుల్ యాడ్స్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, గూగుల్ ప్రతి ఒక్క మనకి వెబ్సైట్ మన యాడ్ మీద క్లిక్ చేసి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ట్రాక్ చేస్తూ ఉంటుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా,
సో మేబీ డిఫరెంట్ సిగ్నల్స్ దానికి మెయిల్ ఐడి ఉంటుంది. సో మెయిల్ ఐడితో లాగిన్ అవుతారు కదా డివైస్లో, ఆ డివైస్ ఐపీ అడ్రస్, మెయిల్ ఐడి ఇవన్నీ ఉంటుంది. ఇవన్నిటిని బేస్ చేసుకొని గూగుల్ విల్ ట్రాక్ అనమాట. ఓకేనా, ఆ ట్రాక్ చేస్తూనే ఉంటుంది ప్రతి మన యాడ్ క్లిక్ చేసిన ప్రతిసారి. సో మేబీ వాళ్ళ డివైస్ ఐడి కానీ, లేకపోతే ఐపీ ఐడి కానీ, లేకపోతే మెయిల్ ఐడి కానీ, ఇలా ఏదో ఒక మెయిన్ సోర్స్ని రిమెంబర్ చేసి పెట్టుకుంటుంది. ఒకవేళ మళ్ళీ ఒక 4-5 డేస్ తర్వాత ఎగ్జాక్ట్గా అదే మెయిల్ ఐడి నుంచి, అదే డివైస్ ఐడి నుంచి మనకు ఫామ్ ఫిల్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది బై డిఫాల్ట్గా ఓకే సేమ్ యూజర్ ఇక్కడ క్లిక్ త్రూ కన్వర్షన్లో, లేకపోతే వ్యూ త్రూ ఆర్ఎల్స్ ఎంగేజ్ వ్యూ త్రూ కన్వర్షన్లో మనం పెట్టిన టైంని బట్టి ఓకే వితిన్ 30 డేస్ లోపల ఇక ఈ పర్సన్ వచ్చేసి ఎస్సీఓ నుంచి ఫామ్ ఫిల్ చేశాడు కాబట్టి ఫస్ట్ ఇంట్రాక్షన్ గూగుల్ యాడ్స్కి అయింది కాబట్టి గూగుల్ యాడ్స్ అట్రిబ్యూషన్స్ ఎలా వర్క్ అవుతాయంటే వితిన్ 30 డేస్ లోపల వచ్చి ఫామ్ ఫిల్ చేశాడు కాబట్టి దీన్ని కౌంట్ చేసుకుంటుంది. ఒక కన్వర్షన్లా గూగుల్ యాడ్స్కి ఒక కన్వర్షన్లా కౌంట్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్ అనమాట. సో యాజ్ పర్ ద ఇండస్ట్రీ బెంచ్ మార్క్ ప్రకారం అయితే సో మేబీ సో మనం ఇది ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకు అంత కన్వర్షన్స్ ఎక్కువ వస్తాయన్నమాట. ఓకేనా, ఎక్కువ కనిపిస్తాయి. ఓకేనా, సో ఎక్కువ పెట్టడం కూడా దట్స్ నాట్ ద రైట్ వే. సో మేబీ ఒక యాడ్ మన ఒక యూజర్ మన యాడ్ మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వచ్చి మన కంటెంట్ చూసంటే మేబీ ఒక 30 డేస్ కంటే ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోడు కదా. సో ఒకవేళ 35 డేస్ 40 డేస్ తర్వాత ఫామ్ ఫిల్ చేశాడు అనుకోండి, ఇక్కడ మనం 45 డేస్ పెడితే 45 డేస్ తర్వాత ఫామ్ ఫిల్ చేసినా కూడా మనకు 60 డేస్ పెట్టామనుకోండి, 60 డేస్ లోపల ఫామ్ ఫిల్ చేసినా కూడా మనకి ఇక్కడ కన్వర్షన్లా చూపిస్తుంది. కానీ దట్స్ నాట్ ద ఐడియల్ వే కదా. సో మేబీ అదర్ ఎఫర్ట్స్ కూడా ఉంటాయి, అదర్ ఛానల్స్ ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. సో మనము ఈరోజు చూసాడనుకోండి 60 డేస్ వరకు మన బ్రాండ్ని వాళ్ళు గుర్తు పెట్టుకోలేరు. సో ఒకవేళ అంటిల్ అన్లెస్ మళ్ళీ సెకండ్ టైం ఒకవేళ డేస్ మేబీ డే 28th రోజు మళ్ళీ గూగుల్ యాడ్స్ నుంచి వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఆ రోజు నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. సో ఎంగేజ్డ్ వ్యూ త్రూ ఒకవేళ మన వీడియో యాడ్తో ఎంగేజ్ అయ్యాడు అనుకోండి, సో మేబీ ఇది కూడా అంతే, ఒక 3 డేస్ 1 డే బెంచ్ మార్క్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇండస్ట్రీ ఒక 3 డేస్ పెట్టుకుంటూ ఉంటాం. సో మేబీ మన వీడియో యాడ్తో ఎంగేజ్ అయ్యాడు అనుకోండి, ఒక 3 డేస్ లోపల మనకు వచ్చి ఫామ్ ఫిల్ చేస్తే ఓకే ఇట్స్ ఫైన్. ఇన్ ద సేమ్ వే ఈ కామర్స్ కూడా అంతే అనమాట. ఒకవేళ మనకు 30 డేస్ లోపల ఒకవేళ మన వెబ్సైట్ ప్రోడక్ట్ విజిట్ చేసి ప్రోడక్ట్ పర్చేస్ చేయకుండా రిటర్న్ వెళ్ళిపోయి వితిన్ 30 డేస్ లోపల ఏ సోర్స్ నుంచి అయినా సరే వచ్చి ప్రోడక్ట్ పర్చేస్ చేశాడు అనుకోండి, ఎగ్జాక్ట్గా గూగుల్ యాడ్స్ కౌంట్ చేసుకుంటుంది అనమాట. ఆ యూజర్ గూగుల్ యాడ్స్ నుంచి వచ్చాడు అనేసి గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్లో చూపిస్తుంది. ఓకేనా, ఇన్ ద సేమ్ వే ఎంగేజ్ వ్యూ త్రూ అన్నిటికీ ఒకటే అనమాట. సో అట్రిబ్యూషన్, ఈ అట్రిబ్యూషన్స్ గురించి విల్ డిస్కస్ లేటర్. సో ఐ విల్ డిస్కస్ ఫస్ట్ లైక్ అంటే లీనియర్, టైమ్ డికే, సో ఇవన్నీ మనం మళ్ళీ డిస్కస్ చేసాము. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ బిట్ లాంగ్ టాపిక్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్. సో యాక్చువల్గా అయితే ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ అంటే ఏంటి అంటే, సో యాక్చువల్గా మనం కాన్ఫిగర్ చేయలేదు, కాన్ఫిగర్ చేసుకోండి అని అంటుంది. కన్వర్షన్ సెట్టింగ్స్ లేకపోవాలి, టర్న్ ఆన్ ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్, ఇది ఆన్ చేయండి, అగ్రీ చేయండి. సో ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ అంటే ఏంటి అంటే యూజర్ ప్రొవైడెడ్ డేటా ఫ్రమ్ ద వెబ్సైట్ టు అట్రిబ్యూట్ కన్వర్షన్స్ టు ద యాడ్స్ ఇన్ ద ప్రైవసీ సేఫ్ వే. చూస్ ఏ మెథడ్. Google tag. Google tag manager. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. సేవ్ చేసి సమ్మరీ లేకపోండి. మేబీ మనం సేవ్ చేయలేదు కదా, ఇది వెళ్ళిపోయి ఉంటుందో ఏమో. ఓకే, మనం సేవ్ చేయలేదు కదా, సో డేటా లాస్ అయ్యాము. విల్ క్రియేట్ క్విక్లీ. సో సబ్మిట్ లీడ్ ఫామ్, క్రియేట్ కన్వర్షన్ యాక్షన్, అలర్ట్స్, మాన్యువల్లీ విత్ ద కోడ్, కన్వర్షన్ సెట్టింగ్స్, ప్రైమరీ, సబ్మిట్ లీడ్ ఫామ్. ఇక్కడ డూప్లికేట్ పెడదాం, డూప్లికేట్, డోంట్ యూజ్ ఎ వాల్యూమ్. మనది లీడ్షన్ కాబట్టి 1 పెట్టుకుంటున్నా. క్లిక్ త్రూ కన్వర్షన్ 30 డేస్ లోపల యూజర్ వస్తేనే, దెన్
ఎవరైనా సరే మన మన యాడ్తో గూగుల్ యాడ్తో ఇంటరాక్ట్ అయ్యి సెర్చ్ యాడ్తో కానీ సెర్చ్ యాడ్స్తో కానీ, ఒకవేళ ఈ కామర్స్ అయితే షాపింగ్ యాడ్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ టైంలో పర్చేస్ చేయకుండా విత్ ఇన్ 30 days లోపల వస్తే ఒక కన్వర్షన్లా గూగుల్ యాడ్స్ కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఒక కన్వర్షన్లా రికార్డ్ చేస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ యూస్, ఇక్కడ మనకు ఇప్పుడు ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ సమ్ సినారియో అనమాట, క్రాస్ డివైజెస్ కన్వర్షన్స్ ఉంటాయన్నమాట. మేబీ ఒక యూజర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ టైం మొబైల్ నుంచి చూస్తాడు, ఓకేనా, Day 1 రోజు మొబైల్ నుంచి చూస్తాడు, Day 3 నుంచి మేబీ మొబైల్ నుంచి ఇంకా డీటెయిల్గా చూస్తాడు, Day 5 లేకపోతే Day 10 రోజు ఏం చేస్తాడు, మళ్ళీ డెస్క్టాప్ ఓపెన్ చేసి సేమ్ మెయిల్ ఐడితో లాగిన్ అవుతాడు. ఓకేనా, డెస్క్టాప్ ఓపెన్ చేసి మన గూగుల్ యాడ్స్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసి మన వెబ్సైట్లోకి వచ్చేసి పర్చేస్ చేస్తాడు అనమాట. ఓకేనా, సో ఇట్లాంటి క్రాస్ డివైస్ కన్వర్షన్స్ కూడా మనకు ట్రాక్ చేస్తుంది అనమాట గూగుల్ యాడ్స్. ఓకేనా, ఇలాంటి క్రాస్ డివైస్ ఎలానో థర్డ్ టైం గూగుల్ యాడ్స్ నుంచి ఇంటరాక్ట్ అయ్యాడు కదా అని అంటారు. సో ఒకవేళ అక్కడ ఏంటి అంటే మనకు అట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ అట్రిబ్యూషన్స్ చెప్పానంటే ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 3 టచ్ పాయింట్స్ ఉన్నాయి కదా, టచ్ పాయింట్ 1 గూగుల్ యాడ్స్ నుంచే ఉంది, టచ్ పాయింట్ 2 గూగుల్ యాడ్సే ఉంది, టచ్ పాయింట్ 3 గూగుల్ యాడ్స్ నుంచే ఉంది. అప్పుడు టచ్ పాయింట్ 1, ఓకేనా, ఫస్ట్ ఇంటరాక్ట్ అయినప్పుడు మన యాడ్తో ఆ కీవర్డ్ యాడ్ కాపీ ఉంటాయి కదా, సో అవి కూడా అంతో ఇంతో కాంట్రిబ్యూషన్ చేసి ఉంటాయి కదా. సో సెకండ్ టైం అంతో ఇంతో కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ ఫస్ట్ టైం సెకండ్ టైం వాటి చూడడం ద్వారానే థర్డ్ టైం వచ్చేసి మన డెస్క్టాప్ నుంచి సెర్చ్ చేసి కన్వర్ట్ అయ్యాడు, అంతే కదా. సో అంటే అప్పుడు మనం అంతో ఇంతో యాడ్, సో ఫస్ట్ ఇంటరాక్షన్కి సెకండ్ ఇంటరాక్షన్ కూడా అంతో ఇంతో క్రెడిట్ ఇవ్వాలి కదా. సో ఆ క్రెడిట్ ఈ అట్రిబ్యూషన్స్ ఇస్తాయి అనమాట. మనకు ఫస్ట్ అట్రిబ్యూషన్కి ఎంత క్రెడిట్ ఇవ్వాలి, సెకండ్ అట్రిబ్యూషన్కి ఎంత క్రెడిట్ ఇవ్వాలి, థర్డ్ అట్రిబ్యూషన్కి ఎంత క్రెడిట్ ఇవ్వాలి అనేసి. సో ఈ ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ అట్లా క్రాస్ డివైస్ కన్వర్షన్స్ని కూడా కన్సిడర్ చేసి, ఓకే ఈ పర్సన్ ఈ మెయిల్ ఐడితో ఉన్న పర్సన్ మనకు ఇంతకుముందుకు 2 ఇంటరాక్షన్స్ అయ్యాయి, సో వాటికి కూడా అట్రిబ్యూషన్ ఇవ్వాలి అనేసి వాటికి కూడా అట్రిబ్యూషన్ ఇస్తుంది అనమాట. ఓకేనా, సో అలా వర్క్ అవుతుంది. దాంతోపాటు ఇంకా ఏంటి అంటే, సో ఈ ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ మనం ఎనేబుల్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, సో గూగుల్ గెట్ అథారిటీ అనమాట. సో మన వెబ్సైట్లో ఈ యూజర్స్ ఫామ్ ఫిల్ చేశారు కదా, సో ఆ డేటా ఏదైతే ఉందో వాళ్ళ నేమ్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైతే డేటా ఉందో ఆ డేటా మనకు వస్తుంది, మనతో పాటు గూగుల్కి కూడా వెళ్తుంది అనమాట హ్యాష్డ్. సో హైడ్ అయిపోతుంది వాళ్ళ నేమ్, వాళ్ళ ఐడి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవన్నీ హైడ్ అయిపోతాయి అనమాట. ఓకేనా, గూగుల్ క్లిక్ ఐడి ఒకటి ఉంటుంది, గూగుల్కి వెళ్తుంది. సో ఓకే ఈ పర్టికులర్ గూగుల్ ఐడికి లీడ్ వచ్చింది అనేసి. సో గూగుల్ ఏం చేస్తుందంటే సమ్టైమ్స్ ఏంటి అంటే మన ట్రాకింగ్ బ్రేక్ అవ్వడం కానీ, లేకపోతే ఎవరైనా సరే సఫారీ ఇట్లాంటి బ్రౌజర్స్, ఐఫోన్ ఇట్లాంటివి యూస్ చేస్తున్నారంటే సో కొన్నిసార్లు ట్రాకింగ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా, సో లేటర్ ఆన్ సో ఈ డేటా అంతా గూగుల్ కూడా వెళ్తుంది కదా. సో అప్పుడు ఏంటి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ దగ్గర ఉన్న గూగుల్ క్లిక్ ఐడి ఉంటుంది కదా, క్లిక్ ఐడి మన డాష్బోర్డ్లో ఉన్న క్లిక్ ఐడీస్కి అప్పుడప్పుడు మ్యాచ్ చేస్తూ ఉంటుంది అనమాట. మేబీ 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏదైనా సరే గూగుల్ డేటాబేస్లో ఉన్న గూగుల్ క్లిక్ ఐడికి ఇక్కడ కన్వర్షన్స్ 0 చూపించాయి అనుకోండి, మేబీ అలాంటి ఇష్యూస్ ఏమైనా అక్కర్ అయి ఉండే ఛాన్సెస్ ఉందనేసి గూగుల్ దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకొని ఒక కన్వర్షన్ అసైన్ చేస్తుంది అనమాట గూగుల్ యాడ్స్కి. సో ఇట్లా మనకి మేబీ ట్రాకింగ్ ఇష్యూస్ రాకుండా, ట్రాకింగ్ ఎఫెక్టివ్గా వర్క్ అవ్వడం కోసం చాలా యూజ్ అవుతుంది క్రాస్ డివైస్ కన్వర్షన్స్ ట్రాక్ చేయడం కోసం, ఇలాంటి డేటా ట్రాక్ చేయడం కోసము అలా మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ ఎనేబుల్ చేసుకుంటే. ఓకేనా, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా, enhanced conversions keep your data confidential and secure, use the same industry leading standards you use, protect our own users data, your data is hashed before being received by Google. చూడండి గూగుల్ రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా, హైడ్ అయ్యి సో మొత్తం హైడ్ ఫార్మాట్లో గూగుల్కి రీచ్ అవుతుంది. మనం కస్టమర్ ఏమైతే ఫామ్ ఫిల్ చేస్తాడో ఆ డేటా మనకు గూగుల్ కూడా హ్యాష్డ్ ఫార్మాట్లో వెళ్తుంది. ఒకవేళ మన దగ్గర ట్రాకింగ్ బ్రేక్ అయినా కూడా గూగుల్ తరపు నుంచి మనకు బై డిఫాల్ట్గా అట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో వీఆర్ డన్ విత్ ఆల్ సెట్టింగ్స్ కదా. సో జస్ట్ క్లిక్ ఆన్ ద డన్. ఓకేనా, డన్ అది కంప్లీట్ అయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మన కోడ్ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఒకసారి ఓపెన్ చేయండి దీన్ని, ఎడిట్ సెట్టింగ్స్. ఓకే, సో ఇది అంతా కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. చూడండి
గోల్ వచ్చేసి సబ్మిట్ లీడ్ ఫామ్ మనము స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నదా, మన నేమ్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డూప్లికేట్ అని అనేది మన నేమ్ ఇచ్చాము కదా, సో ఈ నేమ్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంది, సెటప్ యువర్ గూగుల్ ట్యాగ్ ఆర్ ఈవెంట్ ట్యాగ్స్ అండ్ ఈవెంట్ ట్యాగ్స్ అనమాట. సో ఇది కోడ్ ఇంప్లిమెంట్ చేసే పద్ధతి అనమాట. సో ఇక్కడ నుంచి మన కోడ్ వస్తుంది. ఓకేనా, సి ఈవెంట్ స్నిప్పెట్. సో ఈ కన్వర్షన్ నేమ్, ఈ గోల్, ఈవెంట్ స్నిప్పెట్ అంటే సి ఈవెంట్ స్నిప్పెట్ అంటే గూగుల్ కోడ్ అనమాట. ఓకేనా, ఓకే. సో మనకు డిఫరెంట్ ఇక్కడ మనకు 3 వేస్ ఉంటాయన్నమాట. ఓకేనా, సెటప్ విత్ ఏ గూగుల్ ట్యాగ్. ఓకేనా, లేకపోతే ఈమెయిల్ ఇన్స్ట్రక్షన్ టు వెబ్ మాస్టర్. సో మనకి ఏంటి అంటే, సో మనం యాడ్వర్డ్స్ స్పెషలిస్ట్ కదా, సో మనకి మేబీ ఈ కోడ్ రిలేటెడ్ మనకు తెలియదు అనమాట. సో ఎక్కడ పేస్ట్ చేయాలి, ఏంది, ఏం కథ అనేసి. సో అప్పుడు ఏంటి అంటే వెబ్ మాస్టర్, మన దాంట్లో వెబ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుంచే డైరెక్ట్గా మెయిల్ పంపించవచ్చు అనమాట. ఓకేనా, సో వాళ్ళ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెండ్ కొట్టామంటే వాళ్ళకి మెయిల్ వెళ్ళిపోతుంది అనమాట, మెయిల్. ఓకేనా, ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది, నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ పేజ్ లోడ్ అండ్ క్లిక్ అనేసి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ ఏంటి అంటే, సో పేజ్ లోడ్, ఓకే. పేజ్ లోడ్ అంటే ఏంటి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ కోడ్ అంతా తీసుకొని పోయి థ్యాంక్ యూ పేజ్లో పెట్టామనుకోండి. సో అప్పుడు థ్యాంక్ యూ పేజ్ లోడ్ అవుతేనే ఒక కన్వర్షన్లా రికార్డ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆ థ్యాంక్ యూ పేజ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు ఒక కన్వర్షన్లా రికార్డ్ అవుతుంది. సో ఒకవేళ క్లిక్ సెలెక్ట్ చేసామనుకోండి మనము, ఇది ఉంటుంది, కాపీ ద కోడ్ బిలో అండ్ పేస్ట్ ఇన్ బిట్వీన్ హెడ్ అండ్ ట్యాగ్స్ యూ వుడ్ లైక్ టు మెజర్ రైట్ ఆఫ్టర్ ద గూగుల్ ట్యాగ్. ఓకేనా, సో ఇది ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. సో క్లిక్ అని ఉంది కదా, సో ఇప్పుడు మనము ఏంటి, సో మనకు 2 ఉన్నాయి. సో పేజ్ లోడ్, క్లిక్. పేజ్ లోడ్ అంటే ఏమనుకున్నాము, ఎప్పుడైనా ఒక పేజ్ లోడ్ అంటే మనం కోడ్ ఎక్కడ పేస్ట్ చేయాలంటే థ్యాంక్ యూ పేజ్లో పేస్ట్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ పేజ్లో పేస్ట్ చేసి ఆ పేజ్ లోడ్ అవుతే ఒక కన్వర్షన్లా రికార్డ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ సినారియోలో క్లిక్ అనుకోండి. క్లిక్ అంటే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో ఏంటి అంటే మన కోడ్ ఈ ఫామ్లో ఉంది కదా, ఈ ఫామ్లో ఈ బటన్ దగ్గర పేస్ట్ చేయాలన్నమాట. అంటే ఏంటి అంటే ఈ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ఈ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ బటన్ ప్రెస్ చేసి ఒక కన్వర్షన్లో రికార్డ్ అవుతుంది. ఇక్కడ డేటా ఎంటర్ చేశారా, ఎంటర్ చేయరా అనేసి అసలు అవన్నీ కూడా చెక్ చేయదన్నమాట. ఈ బటన్ని క్లిక్ చేస్తే డన్ అనమాట. ఓకేనా, ఈ బటన్ క్లిక్ చేస్తే ఒక కన్వర్షన్లా రికార్డ్. ఈ పర్టికులర్ సినారియోలో నేను ఫామ్ ఏం ఫిల్ చేయలేదు, జస్ట్ సెండ్ మెసేజ్ కొట్టాను, అయినా కూడా మనకు ఒక కన్వర్షన్లా చూపిస్తుంది అనమాట అక్కడ. ఓకేనా, ఇలా మనం ఎన్నిసార్లు లెట్సే 10 సార్లు కొడితే 10 కన్వర్షన్స్లో మేబీ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ కౌంట్ ఎవ్రీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 10 సార్లు క్లిక్ చేస్తే 10 కన్వర్షన్స్ చూపిస్తుంది. 1 సెలెక్ట్ చేసుకుంటే వితౌట్ ఫిల్లింగ్ ద ఫామ్ కొడితే 1 చూపిస్తుంది. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయన్నమాట. ఓకేనా, సో అందుకోసం అనేసి పేజ్ లోడే మనం సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో జస్ట్ ఓకే క్లిక్ చేస్తే చాలు కన్వర్షన్లా తీసుకుంటుంది. వాళ్ళు డేటా ఎంట్రీ చేశారా లేదా అనేసి ఏం చూడదు. ఇక్కడైతే మనకి ఏంది, డైరెక్ట్ మనకు థ్యాంక్ యూ పేజ్ ఉంటుంది కదా, ఆ థ్యాంక్ యూ పేజ్ లోడ్ అవుతే చాలు ఒక కన్వర్షన్లా రికార్డ్ అవుతుంది. ఓకేనా, దిస్ ద మెయిన్ థింగ్. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, వెబ్ మాస్టర్కి మెయిల్ చేయొచ్చు. ఇక్కడ సెండ్ చేసామనుకోండి, మెయిల్ వెళ్ళిపోద్ది. విల్ సీ దట్ మెయిల్ యాజ్ వెల్ హౌ ఇట్ విల్. ఇదిగోండి, కన్వర్షన్ ట్రాకింగ్ ట్యాగ్ వచ్చేసింది.
ఇది కోడ్, ఓకేనా, విత్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఈ కోడ్ ఎక్కడ పేస్ట్ చేయాలి అనేసి మనకు ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్టాల్ ద గూగుల్ ట్యాగ్ అండ్ ఎవ్రీ పేజ్. సో మనకి టూ కోడ్స్ ఉంటాయన్నమాట. గూగుల్ ట్యాగ్ అని ఒకటి ఉంటుంది, దాంతోపాటు ఈవెంట్ స్నిప్పెట్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ గూగుల్ ట్యాగ్ ఏంటి అంటే అన్ని పేజెస్లో పేస్ట్ చేయాలి మనము, అన్ని పేజెస్లో పేస్ట్ చేయాలి. ఈవెంట్ స్నిప్పెట్ ఓన్లీ లాస్ట్ పేజ్, థ్యాంక్ యూ పేజ్ ఉంటుంది కదా, థ్యాంక్ యూ పేజ్లో పేస్ట్ చేయాలి, ఓకేనా. సో ఒకవేళ ఏమైనా వర్డ్ ప్రెస్ ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇలా ఉంటే సో బేసిక్ అనమాట. సో చిన్న ప్లగిన్స్ ఉంటాయి, హెడర్ అండ్ ఫూటర్ అనేసి. సో ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకొని మనం సింపుల్గా మనమే పేస్ట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. ఇది గూగుల్ ట్యాగ్ ఏదైతే ఉందో అది హెడర్లో పేస్ట్ చేయొచ్చు, అది అన్ని పేజెస్లో ఉండాలన్నమాట, ఓకేనా. ఇదిగోండి ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది చూడండి, ఇన్స్టాల్ గూగుల్ ట్యాగ్ ఎవ్రీ పేజ్ ఆఫ్ యువర్ వెబ్సైట్. మన వెబ్సైట్లో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో అన్ని పేజెస్లో పేస్ట్ చేయండి అంటుంది. సో అన్ని పేజెస్లో బాడీలో ఇండివిజువల్ ఒక్కో పేజ్లో పోయి పేస్ట్ చేసే బదులు మనం హెడర్లో పేస్ట్ చేసామనుకోండి, హెడర్ అన్ని పేజెస్లో ఉంటుంది కదా, హెడర్ కానీ ఫూటర్ కానీ సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ఈవెంట్ స్నిప్పెట్ అనేది మెయిన్ లాస్ట్ పేజ్లో మనం ఏ పేజ్కి యూజర్ రీచ్ అవుతే మన గోల్ కంప్లీట్ అవుతుంది అనేసి అనుకుంటామో ఆ పేజ్లో పేస్ట్ చేయాలన్నమాట, ఓకేనా. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డూ, ఓకే. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనము ప్లగిన్స్ యూజ్ చేసి హెడర్లో గూగుల్ ట్యాగ్ పేస్ట్ చేయండి, తర్వాత థ్యాంక్ యూ పేజ్లో ఉంటుంది కదా, సో బాడీలో, సో అక్కడ మళ్ళీ మనం హెడర్లో పేస్ట్ చేసామనుకోండి ఈవెంట్ స్నిప్పెట్, అది అన్ని పేజెస్కి వెళ్ళిపోద్ది. హెడర్ ఫూటర్ కాకుండా ఈవెంట్ స్నిప్పెట్ అనేసి థ్యాంక్ యూ పేజ్ బాడీలో పేస్ట్ చేయండి, ఓకేనా. చేసి ఫినిష్ నొక్కిన తర్వాత ఫినిష్ నొక్కండి. సో ఫినిష్ నొక్కిన తర్వాత ఏంటి అంటే మనం డెవలపర్ని కనెక్ట్ అవుతాం అనమాట. డెవలపర్ని కనెక్ట్ అయిన తర్వాత సో వన్స్ డెవలపర్ చెప్పాడు అనుకోండి, ఓకే నేను ఇంప్లిమెంట్ చేశాను గూగుల్ ట్యాగ్ అన్ని హెడర్లో ఈవెంట్ స్నిప్పెట్ థ్యాంక్ యూ పేజ్లో పెట్టాను అని వన్స్ మన కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం చెక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇంకా ఇన్యాక్టివ్ చూపిస్తుంది అనేసి వాళ్ళకి చెప్పొచ్చు అనమాట, ఓకేనా. అప్పుడు మనం కూడా మాన్యువల్గా చెక్ చేయొచ్చు, ఓకేనా. సో ట్రబుల్ షూట్ మీద నొక్కామంటే గూగుల్ ట్యాగ్ అసిస్టెంట్ అనేసి ఒకటి టూల్ ఉంటుందన్నమాట గూగుల్ వాళ్ళది. సో మనము ఎగ్జాక్ట్గా సబ్మిట్ లీడ్ ఫామ్ డూప్లికేట్ అనే కన్వర్షన్ నేమ్ ఫైర్ అవుతుందా లేదా అని చెక్ చేయొచ్చు. కంటిన్యూ, సో ఇలా చేయొచ్చు. సో మన వెబ్సైట్ URL ఇవ్వాలి, ఓకేనా. సో కనెక్ట్, ఓకేనా. మనం ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. సో ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సో మనం ఏం చెప్పాము, ఈవెంట్ స్నిప్పెట్ థ్యాంక్ యూ పేజ్లో పెట్టమంటాం కదా. సో ఒక యూజర్ వీటికి రీడైరెక్ట్ అవుతే ఒక కన్వర్షన్లా రికార్డ్ అవ్వాలి, ఓకేనా. సో ఇదంతా ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫినిష్ చేయండి, ఓకేనా. సబ్మిట్ లీడ్ ఫామ్ వాస్ ఎగ్జాక్ట్గా చూడండి, దిస్ కన్వర్షన్ యాక్షన్ వాస్ నాట్ డిటెక్టెడ్ అనమాట. ఇది డిటెక్ట్ అవ్వలేదు అని చూపిస్తుంది. ఇది డిటెక్ట్ అవ్వలేదు అంటే ఇది ఇంకా థ్యాంక్ యూ పేజ్లో వెబ్సైట్లో ఇంప్లిమెంట్ అవ్వలేదు అనేసి దాని మీనింగ్. ఇలా వెరిఫై చేసుకొని దీన్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించవచ్చు అనమాట, ఓకేనా. అలా ఉంటుంది, ఇలా చేసుకోవచ్చు మనం, ఓకేనా. ఇవి యాక్టివ్ ఉన్నాయి, నో నీడ్ టు వరీ, ఇలా ఉంటుంది. సో ఈ పర్టికులర్ టైంలో ఇంకొకటి ఏంటి అంటే ఇది ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతుంది అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో మనం గూగుల్ ట్యాగ్ అన్ని పేజెస్లో పెడుతున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి అంటే సో ఏ యూజర్ అయినా సరే వాట్ ఎవర్ ద పేజ్ ఇట్ ఈస్, ఏ పేజ్లోకి వచ్చినా హోమ్ పేజ్ అయి ఉండొచ్చు, కాంటాక్ట్ అస్ పేజ్ అయి ఉండొచ్చు, బ్లాగ్స్ పేజ్ అయి ఉండొచ్చు, ఏ పేజ్లోకి వచ్చినా కానీ సరే సో వెంటనే గూగుల్ ట్యాగ్ యాక్టివేట్ అవుతుందన్నమాట. గూగుల్ ట్యాగ్ యాక్టివేట్ అయిన తర్వాత ఒకవేళ ఆ యూజర్ థ్యాంక్ యూ పేజ్ రీచ్ అయ్యాడు అనుకోండి, సో అక్కడ ఈవెంట్ స్నిప్పెట్ రెండు యాక్టివేట్ అవుతాయి. ఈవెంట్ స్నిప్పెట్ యాక్టివేట్ అవుతుంది కదా. సో ఈవెంట్ స్నిప్పెట్ యాక్టివేట్ అయిందంటే ఒక కన్వర్షన్లా రికార్డ్ అవుతుంది అనమాట, ఓకేనా. అలా వర్క్ అవుతుంది. సో ఇలా మనము కన్వర్షన్ ట్రాకింగ్ చేయాలన్నమాట. సో ఇంకా కాల్ కన్వర్షన్స్ కూడా ఉంది. సో విల్ డిస్కస్ కాల్ కన్వర్షన్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో లెట్స్ సే while watching this video, if you get any doubts, please add your comment in the comment box. I will reply for that. So thanks for watching, guys. If you really like the content, just like the video and share with your friends and subscribe to the channel.
Thank you guys. Thanks for watching the video till now.